అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి పాలన ఎలా ఉంది అంటే మీరేం చెప్తారండి? 2 ఏళ్ల కూటమి పాలన అంటే దేవాలయాల యొక్క విషయాలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నది ఏది కూడా మనకు అక్కడ స్పష్టంగా కనపడుతున్నది. ఈ దాఖలాలు అయితే కనపడతలేదు. తిరుపతి తీసుకుంటామా, సింహాచలం తీసుకుంటామా, ఏ అంశం తీసుకున్నా సరే దేవాలయాల చుట్టూ తిప్పుతున్నారు తప్ప అడ్మినిస్ట్రేషన్ వైపు రాజకీయం ఉందా అన్నప్పుడు అంటే ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారా? అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండవలసింది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో కలిపి ఇద్దరు కలిసి ఎన్నికల ముందు ఆ ప్రజల్లో కలిగించడం జరిగింది. దానికి వాళ్ళ వైసీపీ యొక్క బిహేవియర్ కూడా వాళ్ళకి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కూడా ఒకేసారి డీల్ అయిపోయిన వెంటనే కూడా ఇన్ఫ్రా అనేది రాదు. ఇన్ఫ్రా డెవలప్మెంట్కి టైం పడుతుంది. అంటే మనం 2.0లో చూస్తే ఈ నెల క్రితం దావోస్ వెళ్ళి సంతకాలు పెట్టుకొచ్చిన విషయం నేను అడుగుతున్నా. 14 నుంచి నేను మొన్నటి వరకు ఎన్నిసార్లు మీరు వెళ్ళి సంతకాలు మరి ఎంప్లాయ్మెంట్ ఉంది అని ఎవరిని మీరు మోసం చేస్తారు? ఎవరికి అబద్ధాలు చెప్తారు మీరు? లోకేష్ని సీఎం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏ స్ట్రాటజీస్ ఫాలో అయినా కానీ పార్టీలో ఏం జరిగినా కానీ అదే కారణం అంటున్నారు. నిజమేనా? లోకేష్ గారిని సీఎం చెయ్యాలి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంటే ఇప్పటికిప్పుడైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ. కావాల్సినంత మెజారిటీ ఉంది. కానీ అక్కడ ఒక అడ్డంకి పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రెడ్ బుక్ ప్రకంపనలు ఏపీలో కొనసాగుతున్నాయా? లోకేష్ గారే చెప్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం, ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టాం, లాక్కొస్తాం, తాట తీస్తామని ఆయనే చెప్తున్నాడు. లోకేష్ గారే చెప్తున్నారు, కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ఆ ట్రెండ్ కొనసాగిస్తుందని చెప్పాలి. వాళ్ళు కూడా ఒక బుక్ సిద్ధం చేసుకుంటున్నారు. అయ్యా ఇవాళ జగన్ గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి మేము డిజిటలైజ్ చేసి దాని మొత్తాన్ని ఒక యాప్ పెట్టి ఎవరన్నా నెక్స్ట్ చూసుకున్నప్పుడు మేము వచ్చినప్పుడు దీనికి డబల్ చూపిస్తాం. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామండి. హలో వ్యూయర్స్, నేను మీ రేణుశ్రీ. ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తత, ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాల గురించి ప్రస్తావించడానికి నేను యూటీవీ స్టూడియోకి ఇన్వైట్ చేశాను అంబటి రామకృష్ణ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్. వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ ద టాక్. హలో రామకృష్ణ గారు. నమస్తే. సో ఫస్ట్ అసలు ముందర ఏపీ గురించి మాట్లాడదాము. ఎందుకంటే అసలు ప్రస్తుతం ఈ 2 ఏళ్ల కూటమి పాలన ఎలా ఉంది అంటే మీరేం చెప్తారండి? 2 ఏళ్ల కూటమి పాలన అంటే బహుశా దేవాలయాలకు సంబంధించి, దేవాలయాల యొక్క విషయాలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నది ఏది కూడా మనకు అక్కడ స్పష్టంగా కనపడుతున్నది. ఈ దాఖలాలు అయితే కనపడతలేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రమాదాలు జరిగిన తిరుపతి తీసుకుంటామా, సింహాచలం తీసుకుంటామా, ఏ అంశం తీసుకున్నా సరే రాజకీయం మొత్తం కూడా దేవాలయాల చుట్టూ తిప్పుతున్నారు తప్ప అడ్మినిస్ట్రేషన్ వైపు రాజకీయం ఉందా అన్నప్పుడు అది ఒక ప్రశ్నార్థకంగా కనపడతా ఉంది మనకి. అంటే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లో ఎన్నుకున్నారు అన్నది మనకి తెలుసు. అటువంటి సమయంలో అంటే అనుకున్నటువంటి అభివృద్ధి జరుగుతుందా? అనుకున్నటువంటి రోడ్లు వస్తున్నాయా? ఎలా ఉంది ఈ విషయంలో? ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారా? అంటే ఒకటేమా, ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా అన్నప్పుడు ముఖ్యమైన విషయాలు తీసుకుందాం. సరే, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. సూపర్ 6 కొంచెం పక్కన పెడితే బేసిక్గా మేజర్గా వాళ్ళని తీసుకున్నది, వాళ్ళని మళ్ళీ పవర్లోకి తెచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్పెసిఫైడ్గా ఒక క్యాపిటల్ అనేది లేదు. అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండవలసింది. గత వైసీపీ ప్రభుత్వం అట్లా లేకుండా చేసింది. సో ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కూటమి అయితే డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో కలిపి ఇద్దరు కలిసి బీజేపీకిను ఇక్కడ టీడీపీ పవన్ కళ్యాణ్ వీరైతే అద్భుతంగా నిర్మిస్తారు ఒక రాజధాని అనే ఒక నమ్మకం వీళ్ళు ఎన్నికల ముందు ఆ ప్రజల్లో కలిగించడం జరిగింది. దానికి వాళ్ళ వైసీపీ యొక్క బిహేవియర్ కూడా వాళ్ళకి ప్లస్ అయింది. అదేవిధంగా పోలవరం ఖచ్చితంగా వీళ్ళు కంప్లీట్ చేసి తీరుతారు, మనకి ఇబ్బంది, పోలవరం అనేది ఇదవుతుంది బికాస్ మళ్ళీ అక్కడ కూడా ఫండ్స్ నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు అయితే తేగలుగుతాడు అనే ఒక నమ్మకంతో. సో ఇటువంటి మేజర్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఆ నమ్మకంతో ఏదైతే తీసుకొచ్చారో ఇవాళ అది పూర్తిగా ఆ అమరావతి రైతుల్ని, అంటే సరే నేను మాట్లాడానంటే రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు రామకృష్ణ అభియోగం చేశాడు అంటారు, కానీ
మీరు అమరావతి రైతుల దగ్గర మైక్ పెట్టండి. ఏది ఫస్ట్ ఫేజ్ ఎవరైతే పొలాలు ఇచ్చారో ఆ రైతుల దగ్గర మైక్ పెట్టి మీరు బాగా చంద్రబాబు గారిని నమ్మి ఇచ్చారు కదా పొలాలు ల్యాండ్ పూలింగ్లో, ఏంటి మీ పరిస్థితి అన్నప్పుడు బాధ కాదు, వాళ్ళ ఆర్తనాదాలు కాదు. ఇంతవరకు ప్లాటింగ్ లేదు, 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు దాదాపు 12 సంవత్సరాల్లో. అంటే మరి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా ఇప్పుడు సిద్ధమైపోయారు అదే కదా. అదే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు పూల్ చేసుకున్న భూములకే వాళ్ళు ఆ రైతులకి భూములు ఇచ్చే పరిస్థితులు లేరు, ప్లాటింగ్ చేసి ఇచ్చే పరిస్థితి లేరు. అక్కడికే డిమాండ్ లేదు, అప్పటికే వాటి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగలేదు, అక్కడికే రియల్ ఎస్టేట్ లేదు. ఎంతో కోట్లు వస్తాయి అనే ఒక ఆశ, ఒక భ్రమ వాళ్ళలో కలిగి ఉండింది. అటువంటిది ఏమీ జరగలేదు. మళ్ళీ రెండో దశలో ఇంకొక 50,000 కోట్లు తీసుకుంటాము అన్నప్పుడు ఈ రైతులు ఆ రైతులు ఇద్దరు బాధపడుతున్నారు. ఇప్పుడు రెండో దశలో వాళ్ళు ఇవ్వటానికి పెద్ద ఇష్టపడట్లేదు. ఫస్ట్ దశలో ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని సెటిల్ చేయకుండా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అండ్ సప్లై థియరీ అమ్మా, ఇప్పుడు 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు కాస్త 1,00,000 ఎకరాలు అయినప్పుడు సప్లై పెరిగింది, డిమాండ్ లేదు. సో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతుంది, వాళ్ళ ఆస్తుల విలువ ఎందుకు పెరుగుతుంది? 10 ఏళ్ళు మనం నిరీక్షించి మళ్ళీ ఈ రకంగా చేయటం ఏంటి అనేది బాధ ఆ అమరావతి రైతుల్లో స్పష్టంగా కనపడతా ఉంది. సో డెఫినెట్గా రెండో విడత రైతులు ఇవ్వటానికి ఇష్టం లేరు, మొదటి విడత రైతులు సాటిస్ఫైడ్గా లేరు. సో అమరావతి అనే ఒక ప్రాజెక్ట్ని ఎప్పటికీ అవుతుందో తెలియని పరిస్థితిలో తేల్చారు. ఇంత గమనించుకున్నప్పుడు అమరావతిని వీళ్ళు చేస్తోంది ఏంటి అంటే, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోలేక కేంద్రం మీకు అప్పుకి ఫెసిలిటేట్ చేస్తాము, ఇది వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచో డబ్బులు తెచ్చుకోండి అన్నప్పుడు రాష్ట్రాల్లో నిధులు లేక ఈ 50,000 కోట్లు 50,000 ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చుకోవాల్సిన డబ్బులు తెచ్చుకుంటే, ఇంకో 50,000 ఎకరాలు పూల్ చేసుకుంటే మళ్ళీ ఇంకొంత డబ్బు అప్పు తెచ్చుకోవచ్చు అనే దానికోసంగా వాళ్ళు పూల్ చేసుకొని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని ఈరోజు ఆ రైతులు అక్కడ చర్చించుకొని. అంటే కేంద్రం నుంచి నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతుంది? ఒకవైపు ఏమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు అమిత్ షాని కానీ మోదీని కానీ. ఇంకా చంద్రబాబుకు కూడా వాళ్ళ దగ్గర మంచిగానే ఆయన కూడా కోరినప్పుడల్లా కూడా అక్కడ కూడా ఆయన వెళ్ళేటువంటి ఫెసిలిటీ, లోకేష్ కూడా వెళ్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు నిధులు తెచ్చుకోలేకపోతున్నారు? చంద్రబాబు గారు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీకి నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. నేను నరేంద్ర మోడీ గారి చెవులో ఏది చెప్తే అది ఇమీడియట్ గా జరుగుతుంది అని ఆయన ఎన్నికల సో ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రచారం ఇదంతా కూడా. అదంతా దేనికి ఉపయోగపడాలి? రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి, రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే దాంట్లో ఉపయోగపడాలి. సో ఆ రోజు వాళ్ళు మనల్ని నమ్మించారు. ఇక్కడ ఒకటి, ఎవరైనా కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీని ప్రభుత్వాన్ని నిధులు అడగకుండా, రాష్ట్రానికి అభివృద్ధి పనులు అడగకుండా, ఇక్కడ వీళ్ళ రాజకీయాలకి ఈ ప్రాంతీయ పార్టీలు ఎంతసేపు కొట్టుకొని చచ్చినా వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు, ఏం చేసినా కూడా పట్టించుకోరు. సో ఆ ఒక్క మంత్రంతో వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా వీళ్ళ రాజకీయంతో వీళ్ళు ఇక్కడ గందరగోళాలు సృష్టించి రాష్ట్రాన్ని 10 ఏళ్ళుగా అన్యాయం చేస్తున్నారే తప్ప, అదర్వైజ్ పలానా ప్రాజెక్టుకి పూర్తి స్థాయి నిధులు మేము కేంద్రం నుంచి తెచ్చాం, ఇదిగో కంప్లీట్ చేసి ఇచ్చాం అని 12 ఏళ్ళు, దాదాపు ఈ 12 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ ఉంది కదా. 5 ఏళ్ళు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 ఏళ్ళలో దాదాపు 4.5 సంవత్సరం వాళ్ళతో కలిసి ఉన్నారు. ఈవెన్ జగన్ గారు వచ్చిన తర్వాత కూడా నేను కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తాను, కేంద్రంతో నేనేమి కొట్లాడను, బికాస్ ఫండ్స్ వాళ్ళ దగ్గర నుంచే రావాలన్నారు కదా. సో ఈ తెచ్చి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారంటే వాళ్ళిద్దరి ముందు మైక్ పెడితే చెప్తారు, ఒకళ్ళు రాష్ట్రాన్ని ఎంత అన్యాయమైంది అనేది వాళ్ళిద్దరి ముందు, వైసీపీ ముందు టీడీపీ ముందు మైక్ పెడితే ఇద్దరు సాధించుకురాలేకపోయారనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇంకో అంశం చూస్తే కనుక జాబ్ క్రియేషన్, బిల్ గేట్స్ కూడా రాబోతున్నారు ఏపీకి. జాబ్ క్రియేషన్లో ఏ ప్లేస్లో ఉన్నారు? జాబ్ క్రియేషన్లో ఇవాళ ఒక స్టేట్ విషయమే తీసుకునేది కాదు కానీ దేశవ్యాప్తంగా ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది విపరీతంగా పెరిగింది. సో అది డెఫినెట్గా మన రాష్ట్రంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం అందులో భాగమే, దేశంలో భాగమే కదా. సో వీళ్ళు చెప్తున్న లక్షల కోట్ల ఒప్పందాలు, లక్షల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ కనుక వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను, అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు మనం ఒక టూర్ వెళ్దాం. 10 ఏళ్ళు ఏదే ఆ 5 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సరే, మధ్యలో పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల పరిపాలన, దాదాపుగా 7 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కదా. ఇక్కడ మీకు ఒక గూగుల్లో, ఒక మైక్రోసాఫ్టో, లేకపోతే ఒక టీసీఎస్ఓ, లేకపోతే ఒక ఇన్ఫోసిసో ఇటువంటివి ఏదైనా కనపడినాయా? అంటే కనిపించలేదు, కానీ మనం ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కూడా ఒకేసారి డీల్ అయిపోయిన వెంటనే కూడా ఇన్ఫ్రా అనేది రాదు, ఇన్ఫ్రా డెవలప్మెంట్కి టైం పడుతుంది.
అంటే 12 సంవత్సరాలు గడిచిపోయిందమ్మా. నేను అనేది ఇప్పుడు నిన్న దావోస్ వెళ్ళి అంటే మనం 2.0లో చూస్తే నిన్న వెళ్ళి సంతకాలు పెట్టుకొచ్చిన ఏదో ఈ నెల క్రితం దావోస్ వెళ్ళి సంతకాలు పెట్టుకొచ్చిన విషయం నేను అడుగుతున్నా. 14 నుంచి నేను మొన్నటి వరకు ఎన్నిసార్లు మీరు వెళ్ళి సంతకాలు అంటే అప్పుడు ఏం జరగలేదనే కదా నెక్స్ట్ జగన్కి ఛాన్స్ ఇచ్చారు. ఎన్ని సమ్మిట్స్ పెట్టారు. సో మరి ఎంప్లాయ్మెంట్ ఉంది అని ఎవరిని మీరు మోసం చేస్తారు, ఎవరికి అబద్ధాలు చెప్తారు మీరు? ఈ 2 సంవత్సరాలు మీరు వచ్చిన తర్వాత 3 సార్లు దావోస్ వెళ్ళొచ్చారు కదా, విశాఖపట్నంలో సమ్మిట్ నడిపారు కదా. సో అంటే నేను అనేది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీయో టీసీఎస్ లాంటి కంపెనీలో అవి కట్టడానికి 2 సంవత్సరాల సమయం సరిపోతుందండి. పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ఏమన్నా మీకు సంవత్సరాల తరబడి వాళ్ళ నిధులీక మీరు తెచ్చుకోలేక పక్కన పడిందేమో, కానీ మీరు 99 పైసలకే ఎకరా ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ ఉంటే ఆ ప్రైవేట్ సంస్థలు వచ్చి కంపెనీలు కట్టడానికి ఎంతసేపు పడుతుంది? అంటే సీఎంగా ఇప్పుడు 2.0లో చంద్రబాబు నాయుడు అహర్నిశలు కూడా శ్రమిస్తున్నారు. వేరే దేశాలకు కానీ అది వెళ్తూ ఒకవైపు పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూ కూడా ఆయన ఈ వయసులో ఇంత చురుగ్గా ఉన్నారు అని చెప్పి కూడా ఆయనకి చాలా ప్రశంసలు అందుతున్నాయి. కానీ అనుకున్న రీతిలో అంటే ఆయన ట్రై చేసినా తీసుకొని రాలేకపోతున్నారా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల? ఏంటి, ఎందుకు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా పెట్టుబడులు రాకపోవటం, జాబ్ క్రియేషన్ జరగకపోవటం మీరు అనే దాని ప్రకారం? చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా నాకు తెలిసి పక్కనున్న సిద్ధరామయ్య గారు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల పెద్ద ఆయనే. చంద్రబాబు నాయుడు గారితో సరి సమానమైన వయసు దాదాపుగా పక్కనున్న స్టాలిన్ గారిది. చంద్రబాబు నాయుడు గారి కన్నా 10-15 సంవత్సరాలు పెద్దవాడు కేరళలో ఉన్న పినరాయి విజయన్ గారు. సో వాళ్ళందరూ కూడా ఇతనికన్నా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరి రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. వాళ్ళందరి ప్రాంతాల్లో ఇంతకు మించి ఆదాయం వస్తూ ఉంది. సో ఇతనే ఒక్కడే కష్టపడుతున్నాడు, ఇతను ఒక్కడే రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాడు అంటే అది వాళ్ళ సొంత మార్కెటింగే తప్ప మీరు పడ్డ కష్టం, మీరు చేసిన శ్రమ, మీరు తిరుగుతున్న విదేశాలు, దాని నుంచి వచ్చిన ఫలితం ఏంటి అనేది కదా మాట్లాడుతూ ఉన్నాం. మోరోవర్ వాళ్ళకి ఇంకా ఏది సిద్ధరామయ్య గారికి ఒక పినరాయి విజయన్ లాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళకు మళ్ళీ కొడుకులు పక్క సహాయం లేదు. మీకు కొడుకు కూడా పక్క సహాయం ఉంది మీతో పాటుగా. ఆయన కూడా మళ్ళీ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయన కూడా మీతో పాటు వచ్చి చేయడానికి మీకు ఆ సహాయం కూడా ఉంది కదా. సో నేను ఇప్పుడు కోట్ చేసిన 4-5 ప్రైమ్ సంస్థలు కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. సో అటువంటి సంస్థలు ఏం వచ్చినాయా అంటే నెక్స్ట్ డేటా సెంటర్ సెటప్ కానీ ఇప్పుడు చూస్తే కనుక క్రికెట్ విషయంలో కూడా విశాఖపట్నంలో అంటే దేశంలో ఏ స్టేడియాల్లో కూడా అన్నిసార్లు మ్యాచ్ జరగలేదు. ఇది లోకేష్కి ఉన్నటువంటి సంబంధాలు కృషితోనే జరిగిందని కానీ వీటి మీద ఏమంటారు? డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు ఎన్ని అనేది వాళ్ళ విశాఖపట్నానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే గారే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడడం జరిగింది. లక్షల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ వద్దు, 100లోనే అక్కడ ఉద్యోగాలు వచ్చేది. సో డేటా సెంటర్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ అనేది ఏమీ ఉండదు అని విష్ణుకుమార్ రాజు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ కూటమిలో ఎమ్మెల్యే. సో దాని గురించి నేనేం వివరించే అవసరంలా. ఒక క్రికెట్ మ్యాచ్ 2 క్రికెట్ మ్యాచ్లో విశాఖపట్నంలో జరగడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అడుగుతున్నాను నేను. సరే అంతకుముందు విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లే జరగలేదా? అంతకుముందు జరిగి ఉన్నాయి. సరే ఈయన ఇంకొక మ్యాచ్ 2 మ్యాచ్లో జరుపుతారు అనుకోండి. విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ జరగడం వల్ల ఆ పూటకి ఆ కారిడార్లో తిరిగే పల్లీలు అమ్ముకునే వాళ్ళు, పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళకు అంటే ఏపీకి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నట్లు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ ఎట్లా జరుగుతుందండి? ఏపీకి బ్రాండ్ ఇమేజ్ ఎట్లా వస్తుంది? మీరు చెప్తున్న ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఏదో కట్టి తద్వారా రెగ్యులర్గా ఇప్పుడు మీకు ఏదైతే మోడీ గారు గుజరాత్లో ఏ మ్యాచ్ వచ్చినా వాళ్ళ గుజరాత్లోనే జరుగుతూ ఉంది. అట్లాగా ఇంత పెద్ద స్టేడియం, అద్భుతమైన స్టేడియం ఉంది. భారతదేశంలో వెళ్తే మనం ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలి, ఆడితే అమరావతిలోనే ఆడాలి అనే ఒక ఈ స్టేడియం ఏదైనా మీరు కట్టి ఉంటే దట్ గివ్స్ బ్రాండ్ ఇమేజ్. అంతేగాని ప్రస్తుతానికి బ్రాండ్ ఇమేజ్ వీళ్ళు చెప్తున్న అమరావతి ఆవకాయ అనే బ్రాండ్ ఇమేజ్ తప్ప అంతకు మించి బ్రాండ్ ఇమేజ్ అయితే పెద్దగా నాకు ఎక్కడ కనపడింది అయితే ఇప్పటి వరకు లేదంటారు. ఇక మరొకటి కనుక మనం అంశం చూసుకుంటే ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గురించి ఆగిపోవటం గురించి మాట్లాడారో అది ఏపీలో పెను ప్రకంపనలు లేపిందనే చెప్పాలి. దాంట్లో కూడా ఇప్పుడు ప్రతిపక్షం చూసుకుంటే వైసీపీ చంద్రబాబే ద్రోహి రాయలసీమకు నీళ్లు రాకుండా చేయడానికి అంటూ కూడా చెప్పారు. దాని మీద మీరేమంటారు అసలు? అంటే ఎవరెవరి స్టేట్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరెవరి స్టేట్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ప్రయత్నించుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపిచ్చాను అని చెప్పాడు. సో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనే క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వాలి. లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పింది పచ్చి అబద్ధం, ఇదిగో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మేము నిధులు కేటాయించాం, ఈ పని జరుగుతూ ఉంది, ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనే మాట మనకు అక్కడ కనపడలా. కొత్త ప్రాజెక్ట్ ఏదో పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ మాట్లాడుతున్నారు కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడాలి. ఇంకొక విషయం ఏంటంటే
ఈవెన్ ఆల్మట్టి ఎత్తు పెంచిన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే దాన్ని పెద్దగా ఇక్కడ ఏమి ఈయన దాన్ని ఆపి ప్రొటెస్ట్ చేసి దాన్ని జరిగింది లేదు. కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి ఎత్తు పెంచుకున్నారు. అవును. ఒక రకంగా చూసుకున్నప్పుడు ఇరిగేషన్ అన్నా ప్రాజెక్ట్స్ అన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు. అది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి జలయజ్ఞం టేకప్ చేసిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ స్పీడప్ అయ్యి కొన్ని రకరకాల ఫేజెస్లో అవి ముందుకెళ్ళినాయి తప్ప ఆనాటి వరకు ఏది రాజశేఖర రెడ్డి గారు వచ్చి జలయజ్ఞాన్ని భుజానికి ఎత్తుకునే వరకు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 8-9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమున్నాయంటే మళ్ళీ ఆ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన నాగార్జున సాగర్, ఆ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన శ్రీశైలం, ఆ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన జంజావతి లాంటి ప్రాజెక్టులు అయ్యే కనపడతాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు కాలంలో కట్టి కంప్లీట్ చేసిన ప్రాజెక్టు ఒక్కటి కూడా కనపడదు. ఇరిగేషన్ కి ఎప్పుడు కూడా పెద్దపీట వేయలేదు. ఈవెన్ ఇవాళ హంద్రీ నీవా నేను కంప్లీట్ చేశానని చెప్తున్నారు కానీ హంద్రీ నీవా కూడా ఫస్ట్ ఫేజ్ హంద్రీ నీవాని 2012కి కాంగ్రెస్ వాళ్ళే కంప్లీట్ చేసి ఇచ్చారు 6,000 కోట్లతో. తర్వాత వీళ్ళిద్దరూ 12 సంవత్సరాలు టైం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరిగింది తప్ప ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అగ్రికల్చర్ అన్నా ఇరిగేషన్ అన్నా హిస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ లెస్. ఇందాక మీరు అన్నారు బిల్ గేట్స్ని తీసుకొస్తానని. సో బిల్ గేట్స్ని తీసుకొచ్చినప్పుడు అతని ఆలోచన అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది తప్ప మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో బిల్ క్లింటన్ రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు అతన్ని మేము తీసుకెళ్ళింది ఎక్కడికంటే వ్యవసాయ యూనివర్సిటీకి. సో అతని ప్రయారిటీస్ మా ప్రయారిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్ట్స్ మీద పెద్ద ధ్యాస. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ ఏమై ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ అంటే తను మార్కెటింగ్ ఈజ్ హిస్ ప్రయారిటీ. ఏదో ఒక రకంగా తనే మొత్తం చేశాను అని చూపించుకొని ప్రజల్లో ఉండి తద్వారా లబ్ధి పొందాలి అనేది అతని ప్రయారిటీగా కనపడుతుంది తప్ప అదర్వైజ్ అతను కాంక్రీట్గా చేసి ఇచ్చింది ఏది కూడా మనకి ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా 5 ఏళ్ళు ఏది విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా కాంక్రీట్గా చేసి ఇచ్చింది చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అందించింది మనకేమి కనపడదు. సో హిస్ ప్రయారిటీ ఈజ్ మార్కెటింగ్, అధికారంలో కూర్చోవడం, తద్వారా దాన్ని ఎంజాయ్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, అవకాశం ఉంటే సంపాదించుకోవడం అనేది తన ప్రయారిటీగా మనకి కనపడతా ఉంటుంది అతని యొక్క దీన్ని చూసుకున్నప్పుడు. అంటే మీరన్న స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ప్రతిపక్షాలు అనే ఈ విషయంలో అనేది ఏంటంటే అక్కడ ఏదైతే రాయి అయితే పాతుతారు కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వదు వాళ్ళ హయాంలో. శిలా పథకాల్లో అమరావతికి కూడా మనం చూసుకుంటే 2 సార్లు శంకుస్థాపన జగన్ శిలా పథకాలు తొలగించారు కాదండి. అమరావతికి కూడా 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అతను ఏదన్నా ఒక శంకుస్థాపన చేస్తాం మళ్ళీ దానికి కూడా 2 సార్లు ప్రధాని వచ్చాడు. అతని ఒక స్ట్రాటజీ అనుకోండి. 2 సార్లు వచ్చేసి ఒక రాజధాని శంకుస్థాపన చేయించిన ఘనత ఇతనికి, చేసిన ఘనత ఆయనకి దక్కుతుంది. అండ్ ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కనుక పీపీపీ విధానం దీని మీద కొంత ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వైద్యపరంగా విద్యార్థులు నష్టపోతారు, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు నష్టపోతారని చెప్పి ఒక్క టీడీపీ హయాంలో అసలు ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టించలేదు. మా హయాంలో కట్టించే వైసీపీ హయాంలో అలాంటిది కూడా మీరు కరెక్ట్గా కూడా వాటిని ప్రైవేట్ పరం చేయటము, మీరు అన్నిటికీ నిధులు ఉన్నాయి కానీ కావాల్సిన వీటికి నిధులు లేకపోవటం ఏంటి అని చెప్పి కూడా వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది, ఉద్యమిస్తూ ఉంది. అసలు ఈ పీపీపీ విధానం మీద మీ వైఖరి ఏంటి? పీపీపీ మీద కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డెఫినెట్గా విద్యా వైద్యం అనేది ప్రభుత్వం నిర్వహించాలి. అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. ప్రైవేట్ వాళ్ళకి డెఫినెట్గా ఇది అలౌ చేయండి, పిలవండి. కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటానంటే వాళ్ళని కట్టనివ్వండి తప్ప ప్రభుత్వ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి ఫండ్స్ అంతా వాళ్ళకిచ్చి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల శాలరీస్ కూడా వీళ్ళే భరించి తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం అనేది ఇది ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళ సమర్థత అసమర్థత అనుకుందామా? డబ్బంతా మనమే పెడతాం, భూమి మనది, అంతా ఇచ్చి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి అంటే ఈవెన్ ఇది హెల్త్ మినిస్టరు మనం కట్టలేని పరిస్థితి అంటారు. అంతా కలిసి బడ్జెట్ ఎంత అంటే 5-6 వేల కోట్లలో మొత్తం కంప్లీట్ అయిపోతాయి అంటారు. మళ్ళీ చూస్తేనేమో లక్షల కోట్లు పెట్టి మేము అమరావతి కడతామంటారు. లక్షల కోట్లు ఏది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, మేము 99 పైసలకే వాళ్ళకి భూములు ఇచ్చేస్తామంటారు. అంటే దానం చేయటం, దారాదత్తం చేయటం, ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటం, దీంట్లో మాత్రం ముందుంటారు.
ఒక 4 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మేము నిర్వహించలేము అని చెప్పడం ప్రభుత్వం యొక్క సమర్థత అవుతుందా, అసమర్థత అవుతుందా? పైగా వివిధ స్టేజ్ల్లో ఉన్న మెడికల్ కాలేజెస్. అంటే దీనివల్ల బెనిఫిటే ఉంటుంది ప్రభుత్వానికి కానీ ప్రజలకని కానీ చెప్తూ ఉన్నారు. దాని మీద ఏమంటారు అసలు? అంటే ఏ రకమైన బెనిఫిట్ ఇవ్వగలుగుతారు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ వాడికి వచ్చే సర్వీసెస్ కానీ లేకపోతే మోరోవర్ వాడికి ఒక హక్కు ఉంటుంది అక్కడ. ప్రభుత్వ వైద్యశాల అనగానే డాక్టర్ని, ఎంత పెద్ద డాక్టర్ని అన్నా కూడా నిలదీసి అడగగలుగుతాడు, నీది కాదు, ఇది మాది, సో మాకు ఈ పరిస్థితి ఉంది, నువ్వెందుకు చెయ్యవు అని నిలదీసి అడిగే అధికారం పేదవాడైనా గొప్పవాడైనా ఎవరికైనా సరే ప్రభుత్వ వైద్యశాలలో ఉంటుంది. ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగితే మూతి పగలగొడతాడు వాడు. అడగగలుగుతామా? లేదు, అడగలేదు. కాదు కదా. సో వీడి హక్కుని మీరు వాడికి తాకట్టు పెట్టి వాడు మంచిది ఇస్తాడు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? పేదవారి హక్కుల్ని లాక్కొని హరించి తీసుకెళ్ళి వాళ్ళకి ఫైనాన్స్ చేసిన పార్టీలు, అది ఎన్నికలకు ఫైనాన్స్ చేసిన వాళ్ళకో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకో, లేకపోతే వాళ్ళకి ఏదన్నా నిధులు ఇస్తారనుకున్న వాళ్ళకో దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్తులు ఇవ్వటం అనేది పేదవాడి హక్కుల్ని తీసుకెళ్లి వాడి దగ్గర తాకట్టు పెట్టడం. అంటే భూములు కట్టబెట్టడం అనే అంశం దాకా వచ్చింది కాబట్టి రీసెంట్గా గీతం యూనివర్సిటీ భూముల అంశం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంపీ భరత్ కంటే 2000 కోట్లు విలువ చేసే భూమిని కూడా తక్కువ ధరలకు ఇవ్వటం వెనక కూడా అంటే బాలకృష్ణ అల్లుడు వాళ్ళ చుట్టం అనే ఇచ్చారు అని చెప్పి కూడా దీని మీద మాట్లాడుతున్నారు. దీని ముందు మీకు ఉర్సా అనే కంపెనీకి ఒకదానికి ఏదో ఇవ్వటం జరిగింది. అదేంటంటే అమెరికాలో ఒక 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీ. ఎవరు తిప్పి చూస్తే ఎవరికంటే లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు వాళ్ళు. దాన్ని 99 పైసలకో రూపాయికో వాళ్ళకి ఇవ్వటం జరిగితే ప్రజలు తెలిసి గోల్ పెట్టి మాట్లాడిన తర్వాత దాన్ని కూడా సరే మళ్ళీ ఇచ్చినా కూడా నామినల్ రేట్కే ఇవ్వటం జరిగింది. ఇవాళ లోకేష్ గారికి తోడల్లుడు, బాలకృష్ణ గారికి అల్లుడు, సో ముఖ్యమంత్రికి బంధువులు. ఈ రకంగా మీరు ఆస్తులు మీ బంధువులకు అప్పచెప్తా ఉంటే అప్పనంగా దోచిపెట్టడం కదా ఇది. పైగా అవతల అతను కూడా మళ్ళా ఒక ఎంపీ, ప్రజలకు సేవ చేయాల్సిన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, అతను ఎలా తీసుకుంటాడు, వీళ్ళు ఎలా అప్పచెప్తారు? సో ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడు గారు ఎలాగని మీరు అడిగారు, ఇందాక అడిగినప్పుడు నేను చెప్తాను మార్కెట్ ప్రయారిటీస్ ఏంటని. అది ఆయన ప్రయారిటీస్లో ఇది ఒక ప్రయారిటీ. కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టడం ఒక ప్రయారిటీ. అంతే అంటారు. భూముల విషయంలో కనపడుతుంది కదా స్పష్టంగా, ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. నేను ఊరికే ఏదైనా కానీ బండ వేసి వెళ్ళిపోవడం కాదు, విత్ ఎగ్జాంపుల్స్ మన కంటి ముందు కనపడుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు చర్చించుకుంటారు. ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మాట్లాడుతున్నారు, ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. మనం ఎంత నమ్ముకున్నాం, బట్ వీళ్ళ ప్రయారిటీస్ గతంలో చంద్రబాబు ప్రయారిటీస్ కన్నా ఇప్పుడు మీరన్న 2.0 ప్రయారిటీస్ చాలా మారిపోయినాయి. ఆ చంద్రబాబు కన్నా ఈ చంద్రబాబు మరీ ఇంకా ఘోరంగా తయారయ్యాడని మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన మొత్తం కూడా నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏ స్ట్రాటజీస్ ఫాలో అయినా కానీ, పార్టీలో ఏం జరిగినా కానీ అదే కారణం అంటున్నారు. నిజమేనా? సరే, లోకేష్ గారిని సీఎం చెయ్యాలి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంటే ఇప్పటికిప్పుడైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ, కావాల్సినంత మెజారిటీ ఉంది. కానీ అక్కడ ఒక అడ్డంకి పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మా కూటమి ప్రభుత్వం నడుస్తుంది, చంద్రబాబు నాయకత్వంలో 15 ఏళ్ళు కలిసి ఉంటాం అనే మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు అతను ఆమోదిస్తుంది చంద్రబాబు నాయకత్వం వరకేనా, రేపు లోకేష్ అయినా ఒప్పుకుంటాడా అనే ఒక మీమాంస మనకు అక్కడ అరైజ్ అవుతా ఉంది. బికాజ్ ప్రతిసారి అతను ఆ మాట నొక్కి వక్కానిస్తున్నారు కాబట్టి. సో చంద్రబాబు కాకుండా లోకేష్ ముఖ్యమంత్రి అయినా సరే నేను ఇంతే విధంగా వీళ్ళతో మద్దతు ఇచ్చి లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తే అప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మనం అనుకోవచ్చు. ఓకే, రెడ్ బుక్ ప్రకంపనలు ఏపీలో కొనసాగుతున్నాయా? ఇప్పుడు ఆ రాజ్యాంగమేనా అమలవుతుంది? అది ఆయనే చెప్తున్నాడు కదా, లోకేష్ గారే చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం, ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టాం, లాక్కొస్తాం, తాట తీస్తామని ఆయనే చెప్తున్నాడు. లోకేష్ గారే చెప్తున్నప్పుడు లోకేష్ ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ ఆ ట్రెండ్ కొనసాగిస్తుందని చెప్పాలి. వాళ్ళు కూడా ఒక బుక్ సిద్ధం చేసుకుంటున్నారు. అయ్యా, సో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆయన స్పష్టంగా హీ బీయింగ్ ఏ మినిస్టర్ ఓత్ తీసుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవాళ జగన్ గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి మేము డిజిటలైజ్ చేసి దాన్ని మొత్తాన్ని ఒక యాప్ పెట్టి
ఎవరన్నా నెక్స్ట్ చూసుకున్నప్పుడు మేము వచ్చినప్పుడు దీనికి డబల్ చూపిస్తాం అనే మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత కక్షపూరితమైన వ్యవహారం ఆ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నప్పుడు సో ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ఏ రకంగా ముందుకెళ్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇన్వెస్టర్స్ మీరు ఎంతమందితో ఎన్ని రకాల ఒప్పందాలు చేసుకొని ఆ దేశంలో సంతకాలు పెట్టుకొని వచ్చినా మీరు ఇక్కడ కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయి కర్రలతో కొట్టుకొని రోడ్ల మీద పోలీసులు కొంతమందికి సెక్యూరిటీ ఇచ్చి ఇల్లు తగలబెట్టుకొని ఈ రకంగా రాష్ట్రం ఉన్న తరుణంలో ఏ ఇన్వెస్టర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తాడు? ఏ ఇన్వెస్టర్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉద్యోగాలు కల్పన జరుగుతుంది? ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలిగాము? ఈ రకంగా రాష్ట్రాన్ని తగలబెడతామంటే ఇన్వెస్టర్ వస్తాడా? రాష్ట్రంలో మన పిల్లలకు మనం ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా అనే ఒక ఆలోచన. సరే, లోకేష్ గారు అంటే యంగ్ కాబట్టి అతను ఏదో మాట్లాడచ్చు, అతనేదో చేయాలనుకోవచ్చు, కానీ అంత అనుభవం అంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, విజన్కి నేనే ప్రతీక అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఈ రకంగా తగలబడతా ఉంటే దాన్ని ఆయన ఎంకరేజ్ చేయటం, ఎంటర్టైన్ చేయటం. ఎంటర్టైన్ ఎందుకు అంటున్నానంటే చూస్తూ ఊరుకుంటున్నాడు కాబట్టి. సో మొన్న ఎవరో ఏదో కామెంట్ చేయడం కూడా ధృతరాష్ట్ర పరిపాలనలా ఉంది, కొడుకు ఏం చేస్తున్నా కూడా ఈయన పట్టించుకోవట్లేదు. ఐ డోంట్ మీన్ అంటే సో కామెంట్ చేసి సో ఆ రకంగా మీరు అతను మీ కొడుకే అవ్వచ్చు, కానీ నీ క్యాబినెట్లో మంత్రి ఇంట్లో చూసుకోండి, కానీ మీరిద్దరు దాన్ని ఎంటర్టైన్ చేయడం ఎంతవరకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అనేది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలు నిజం చెప్పాలంటే ఈ రకమైన రాజకీయాలను అసహించుకుంటున్నారని చెప్పాలి. మనం గత ప్రభుత్వంలో వైసీపీ చూస్తే కనుక అప్పుడు ఉన్నటువంటి బూతులు అవన్నీ నచ్చక కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వాటి గురించి ఖండించిన నేపథ్యం నార్మల్ పీపుల్ ఖండించింది మనం చూసాం. అది వద్దనుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత మరలా కూడా వాళ్ళ మీద వీళ్ళు కక్షలు, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత ఇంకా మీ మీద కక్ష సాధిస్తామంటూ కూడా ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఇంకా ప్రజల్లో అసహ్యం పుడుతున్నాయి. రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ లేదు. సో మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామా, కమ్యూనిస్టులే తీసుకుంటామా, మేము టు బి వెరీ ఫ్రాంక్ ఒప్పుకుంటాను, చాలా బలహీనంగా ఉన్నాం. సో అటువంటి తరుణంలో ప్రజలకి రెండే కనపడతా ఉన్నాయి. ఒకటి వైసీపీ, లేదు టీడీపీ లీడ్ చేస్తున్న కూటమి. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం వర్టికల్గా డివైడ్ అయింది. మీరు ఈ వర్టికల్గా డివైడ్ అవటం వల్ల ఏం జరిగిందంటే, ఇదివరకు ఫ్యాక్షన్ అనేది కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల మధ్య లేదా కొన్ని కుటుంబాల మధ్య ఉండే ఫ్యాక్షన్ అనేది ఇవాళ రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ ఇట్లా వర్టికల్గా డివైడ్ అయిన తర్వాత మీకు గమనించండి, ఎక్కడో శ్రీకాకుళం ఇచ్చాపురంలో గొడవ జరిగితే హిందూపూర్లో వాడు రియాక్ట్ అవుతున్నాడు. అంటే ఈ ఫ్యాక్షన్ అనేది వీళ్ళు సో దీన్ని ఒక ఫ్యాక్షన్ రాజకీయంగా రెండు పార్టీలు పెంచి పోషించి రాష్ట్రాన్ని వర్టికల్గా డివైడ్ చేసిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు నిజంగా రాష్ట్రం గురించి ఆలోచించే కామన్ మ్యాన్ కానీ ఒక ఇంటలెక్చువల్ కానీ చాలా భయపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. బాధపడటం చూస్తూ ఉంటే ఇక మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఏదైతే టీటీడీ వివాదం ఉందో ఆ వివాదంలో చూస్తే ఒకవైపు ఏమో దాని మీద వేసినటువంటి సిట్ కానీ సిబిఐ కానీ వీళ్ళేమో దాంట్లో ఏ కల్తీ జరగలేదు అంటున్నారు, మరొక వైపు ఏమో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. స్వయంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు దాంట్లో టాయిలెట్లో యూజ్ చేసేటువంటి కెమికల్స్ వాడారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దీంతో కూడా అసలు వచ్చిన నివేదికను నమ్మాలా, చెప్పే మాటల్ని నమ్మాలా, అసలు ప్రజలకు ఒక అయోమయ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికి నేను ఒక మాట చెప్తానండి. ఏం చెప్తానంటే, అసలు ఫస్ట్ డే 1 ఒకవేళ నిజంగా కూడా అక్కడ ఏదన్నా తప్పు జరిగి ఉన్నా, అంటే నేను చూడలేదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, తప్పు జరిగి ఉన్నా దాన్ని ఆ స్థాయిలో బయటికి తీసుకురాకుండా, దాని గురించి బయట ప్రస్తావన లేకుండా, రాజకీయానికి చర్చ లేకుండా ఇంటర్నల్గా ఎవరిపైన ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకొని దాన్ని సరిచేసి శ్రీవారి యొక్క ప్రసాదం యొక్క ప్రాశస్త్యాన్ని, శ్రీవారి యొక్క దేవదేవుని యొక్క ప్రాశస్త్యాన్ని ఉండవలసింది ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు. సరే, దాన్ని అనకూడని మాటలు, చెప్పకూడని వ్యవహారం, జంతుకోగలిసిందని, లేకపోతే రకరకాలుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడకూడని భాషనంతా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడిన తర్వాత ఒకసారి ఆలోచించండి. భక్తులుగా సరే నాన్ వెజిటేరియన్ తినేవాడు అంతో ఎంతో ఏమైనా సర్దుకుంటాడేమో, కానీ జీవితకాలం నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు ఆ 5 సంవత్సరాల్లో ఎవరైనా ప్రసాదం స్వీకరించి ఉంటే
వాడి యొక్క మనోవేదన ఏ రకంగా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచన ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఉండి ఉండాలి. ఇదేది కాకుండా ఇంత రచ్చ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చి పోస్టర్లు కట్టి బ్యానర్లు కట్టి దాంట్లో ఆ కల్తీ జరిగింది ఈ కల్తీ జరిగింది అని మళ్ళీ దాంట్లో ఆ బాత్రూంలో వాడే ఈ ఏది క్లీన్ చేసేవి కలిపారని, అంటే కెమికల్స్ వాడారని, అంత అంత నీచాతి నీచంగా దిగజారి దేవుని యొక్క ప్రాశస్త్యం ప్రసాదం యొక్క ప్రాశస్త్యం దిగజార్చి మాట్లాడుతూ ఉన్నారు అంటే అది ఎంతవరకు సమంజసం అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఈ అగ్ని యొక్క చలిమంటల్ని బీజేపీ కాచుకుంటా ఉంది. సహజంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏమంటే హిందూ మతం యొక్క ప్రాశస్త్యాన్ని, హిందువుల యొక్క గౌరవాన్ని, హిందువుల యొక్క మనోభావాలని కాపాడడం కోసమే మేము ఉన్నామని కదా వీళ్ళు మాట్లాడేది బీజేపీ వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇంత ఘోరంగా మనోభావాలు దెబ్బతింటా ఉంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దీనికి చాలు, ఇంకా ఆపండి, ఫుల్ స్టాప్ పెట్టండి, నోరు మూసుకొని ఉండండి. ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పింది దీని గురించి బయట డిస్కస్ చేయొద్దు, ఆపేసేయండి అని చెప్పినా కూడా వీళ్ళు ఈ రకంగా బరితెగిచ్చి బయట డిస్కస్ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పాల్సిన పని లేదా? దీని గురించి బయట ఎవరు ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పాల్సిన పని లేదా? సార్, మీ ద్వారా నేను ఇంతకు ముందు కూడా రిక్వెస్ట్ చేశాను, మీ ద్వారా మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైతే ప్రవచనకారులు 10 మందికి మంచి చెప్పేవాళ్ళు ఉన్నారో, నేను మా పేరు చెప్పదలుచుకోలేదు, దయచేసి మీరు ప్రభుత్వానికి బహిరంగంగా అవసరం లేదు, ఫోన్ ద్వారా అన్నా సరే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మీరు ఫోన్ చేసి ఇది పోతా ఉంది, ప్రాశస్త్యం పోద్ది, దెబ్బతింటది, దేవుని యొక్క ఇది కాబట్టి మీరు ఇంకా డిస్కస్ చేయొద్దు, దీన్ని బయట మాట్లాడొద్దు అని వారు తెలియజేయటం ఒకటి. విజయవాడలో హైందవ శంఖారావాలు పూరించారు. ఈ శంఖారావాలు పూరించిన వాళ్ళంతా నా దేవుడి యొక్క ప్రాశస్త్యం, నా దేవుడి యొక్క ప్రసాదం గురించి ఇవాళ ఆ కూటమి ప్రభుత్వం బయటకు వచ్చి ఈ రకంగా నీచంగా మాట్లాడుతూ ఉంటే ఆపండి, నోరు మూయండి అని మాట్లాడి శంఖం పూరించాల్సిన అవసరం ఆ రోజు శంఖారావాలు పూరించిన వాళ్ళకి ఉన్నదా లేదా అని వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. జరిగినా జరగకపోయినా కానీ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఫుల్ స్టాప్ పడాలి. ఇది చర్చ ముగియాలి. ఇది చర్చలో ఉండాల్సిన సబ్జెక్ట్ కాదు. సుప్రీంకోర్టులో ఉంది. అవును, దేశాల నుంచి కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా శ్రీవారిని నమ్మి అక్కడికి వస్తారు. కానీ ఈ వ్యవహారం అక్కడితో ఆగకుండా శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది. శ్రీశైలం లడ్డు కల్తీ మాట్లాడుతున్నారు, ద్వారకా తిరుమల ఉన్న దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాల పేర్లు అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఏం సాధిస్తారు, ఏం లాభం చేకూరుతుందని మీరు అది సాధిస్తూ ఉన్నారంటే అవతల ప్రతిపక్షాన్ని మీరు ఎదుర్కోలేక ఈ రకమైన నింద ఒకటి పడేసి వాళ్ళని కట్టడి చేయాలి అని ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారా, లేదు వాళ్ళ హయాంలో నిజంగానే జరుగుంటే ఎవరు చేశారో వాళ్ళని లాక్కొచ్చి కోర్టు ముందు పెట్టి జైలుకి పంపించవచ్చు. ఇదేది కాకుండా బజార్లో ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నా బాధ. అంటే రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఏపీలో కల్తీల చుట్టూనే తిరుగుతున్నాయి కదా. కల్తీ లడ్డు, కల్తీ మద్యం, నకిలీ మద్యం. సరే, మద్యం అంటే తాగుతాడు, సస్తాడు, ఉంటాడు, బతుకుతాడు. సరే, అది కూడా అంటే కాకపోతే రాజకీయం చూస్తే కనుక కల్తీల చుట్టూనే ఉంది. కల్తీ మద్యం, కల్తీ అది కూడా ఏది పౌరుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. సరే, దాని విషయం మద్యము ప్రసాదం రెండు ఒకసారి కాకపోయినా, ప్రసాదం విషయం అయితే మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఇక్కడ ఆపండి. మీ రాజకీయాలు వేరే విషయాల్లో రాజకీయం చేసుకోండి. ఎట్లాగో బజార్ను బట్టి కర్రలు తీసుకొని కొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత హీనస్థితికి చేర్చాలో అంత హీనస్థితికి చేరుస్తున్నారు. అనకూడని మాటలు, వాడుకోని మాటలతో బూతులు తిట్టుకుంటున్నారు. సో మీరు చేసే ఈ బజారు పనులకి దేవుణ్ణి లాగొద్దు అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఈ ములకల చెరువు నకిలీ మద్యం కేసు చూసినా కానీ ఒకవైపు ఏమో టీడీపీ చేసిందని, వైసీపీ చేసిందని, ఈ కామెంట్స్ అన్నీ చూసాం, దీంట్లో అరెస్టులు చూసాము. ఈ కల్తీ మద్యం, నకిలీ మద్యం వ్యవహారాల్లో మీ వైఖరి అంటే మీరు ఏమంటారు? అసలు ఇక కల్తీ మద్యం, నకిలీ మద్యం, ప్రసాదం ఇదన్నీ పక్కన పెడితే ఒకటి అంటాను మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొంత చైతన్యవంతమైన ఎవరైతే ఉన్నారో, ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారో, ప్రజల్ని కొంత ఎడ్యుకేట్ చేసి రానున్న 5 సంవత్సరాల్లో అంటే 2028 ఎలక్షన్ నాటికి టీడీపీని, వైసీపీని ఈ ఒక్కసారి పక్కన పెట్టి వేరే ఆల్టర్నేటివ్ ఎత్తుక్కునే ఆ రకంగా చైతన్యం చేయాల్సిన పరిస్థితి అయితే ఆ రాష్ట్రంలో ఉత్పన్నమైంది అనేది సుస్పష్టం. అప్పుడే ఈ అంటే చేసినవాడు ఎవడైనా సరే, మోరోవర్ ఏం జరుగుతుంది అక్కడ, ఇప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి ఏర్పడింది.
వాడు వైసీపీ నుంచి పోటీ చేస్తాడు, తెల్లారి ఓడిపోతే పవర్లో టీడీపీ వస్తే టీడీపీలో ఉంటున్నాడు, అప్పుడు నిన్న నీ పార్టీలో ఉన్నాడు, ఇవాళ నా పార్టీలో ఉన్నాడు, కాబట్టి ఇద్దరు బుధర జల్లుకుంటున్నారు, దాని మీద ఇద్దరు తిట్టుకుంటున్నారు. సరే ఈ కాసేపు ఈ విషయం అంతా పక్కన పెడితే, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆ రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలన్నా, ఆ రాష్ట్రానికి మంచి జరగాలన్నా ఒక్క 5 ఏళ్ల పాటు వీళ్ళిద్దరిని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి వీళ్ళు చేస్తున్న ఊడిగాన్ని కూడా పక్కన పెట్టి వేరే ఆల్టర్నేటివ్ని ఒక 5 ఏళ్ళు 29 నుంచి 34 వరకు ఇస్తే మళ్ళా మీరు ఆ రాష్ట్రంలో ఇందాక నేను చెప్పిన శ్రీశైలం లాంటి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, అంటే ఆల్టర్నేటివ్ అంటే ఇంకే పార్టీ ఉంది? ఒకవైపు కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నాయి, ఒకవైపు చూస్తేనేమో వైసీపీ, ఇంక కాంగ్రెస్. మీరు అనేది కాంగ్రెస్? డెఫినెట్గా కాంగ్రెస్, కమ్యూనిస్టులో, లేకపోతే అంటే ఇప్పుడు జనాలు ఊరికనే వేయరు కదా, జనాల్లోకి వస్తేనే కదా వేసేది ఓటు. మరి అంతగా జనాల్లో పుంజుకోవటానికి కానీ రావటానికి కానీ అవతల ఉన్నటువంటి నాయకులు కృషి కూడా ఉండాలి కదా. ఎస్, డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేస్తాం, ప్రయత్నం చేయకుండా ఉండం. కానీ అంటే నేను ఇందాక అనింది అదే, వర్టికల్గా ఇద్దరి మధ్య స్ప్లిట్ అయ్యి ప్రజల్లో ఎమోషన్స్ క్రియేట్ చేసేసుకొని నిన్న నన్ను వాడిది అన్నాడు కాబట్టి రేపు వాడిని ఇదంట అనే ఆ భావోద్వేగాలకు లోనే ఈ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పరచుకున్నారు ప్రజలు కూడా. నేను అదే అంటున్నా, ఆ బాండింగ్ని, ఆ బానిస సంఖ్యలని తెంచుకోండి. మీరు బాండింగ్ అంటే మనం ఆ బాండింగ్ ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే, అంబటి ఎప్పుడైతే సీఎం చంద్రబాబు మీద ఆ వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యల తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంబటి విషయంలో కానీ, జోగి రమేష్ ఇంటి మీద దాడి కానీ, ఈ అరెస్టులు కానీ ఇవన్నీ చూసాము. సో అదే దాని నుంచి కొంచెం బయటకు వచ్చి నా రాష్ట్రం ఏమైపోతుందా అని ఆలోచించినప్పుడు, అంతకుముందు మన రాష్ట్రానికి ఎవరైతే మేలు చేసిన పార్టీలు ఉన్నాయో, మనకి ప్రాజెక్టులు కట్టించి ఇచ్చిన పార్టీలు ఉన్నాయో, మన రైతుల్ని మంచిగా చూసిన పార్టీలు ఉన్నాయో, ఒక్క 5 సంవత్సరాలకు వాళ్ళకి గనక అధికారం ఇస్తే ఆ రోజుకి ఈ రాష్ట్రం శాంతిస్తుంది తప్ప, రెడ్ బుక్ పట్టుకొని ఒక ఆయన, డిజిటల్ యాప్ పెట్టుకొని ఇంకొక ఆయన తిరుగుతూ ఉన్నంత కాలం ఖచ్చితంగా మేము కొట్టుకుంటామని చెప్తున్న తరుణంలో బలైపోయేది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే. కాబట్టి ప్రజల్ని ఆలోచించి ఒక 5 సంవత్సరాలు పక్కకు రమ్మంటున్నా. అంబటి మీద, జోగి రమేష్ మీద కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయా? వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి వీటికి ఏమంటారు మీరు? సార్, కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నప్పుడు కొంత మనకి కనపడే విజువల్స్ చూసుకున్నప్పుడు, అంటే మీకు తప్పు చేశారనిపించింది, తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు చెప్తుంది, అది వేరే విషయం. కానీ ఇళ్ల మీదకి వచ్చి పెట్రోల్ బాంబులు విసిరి దాడులు చేయటం, పోలీసులు అక్కడ ఉండి కూడా దాన్ని ప్రేక్షక పాత్ర వహించడం, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దాన్ని సెకండ్ ఫేజ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు కదా. సో దాన్ని కూడా మీరు ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు చూసేవాడికి డెఫినెట్గా ఇది వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేస్తారు, దానికి ప్రతీకారంగా వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు వీళ్ళు దాడులు చేస్తారు అనే పర్సెప్షన్, ఇంప్రెషన్ అయితే వాళ్ళ ప్రజల్లో కలిగింది. ప్రజలు అదే కదా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కోర్టు నుంచి ఈ రోజు అంబటికి ఊరట కూడా లభించింది, అన్ని కేసుల్లో కూడా ఆయనకు ఉపశమనం లభించింది. నేను మాట్లాడుతుంది అదే, మీరు తప్పు అనిపిస్తే కోర్టుకి ప్రొడ్యూస్ చేయండి. కోర్టు ఫస్ట్ 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ వినింది, వాళ్ళు బెయిల్ ఇచ్చింది. అది కదా జరగాల్సిన ప్రాసెస్. అలా కాకుండా మీరు ఇళ్ల మీద గుండాలను ఉసుకొల్పడం ఏంటి, వాళ్ళు దాడులు చేయడం ఏంటి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి? అది జరగకూడదు కదా. దాన్ని కంట్రోల్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది పైగా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇదంతా మేము హిస్టరీ రికార్డ్ చేసి పెడతాం మా డిజిటల్ యాప్లో, మేము వచ్చిన తర్వాత దీనికి డబుల్ చూపిస్తామంటున్నారు కదా. అది నేను మాట్లాడుతా ఉంది. రైట్, ఇక రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్దాము. రీసెంట్ అంశాలు కనుక చూసుకుంటే, ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం, దీని మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఓం బిర్లా అనే ఆరోపణ ఏమంటారు? మేడం, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ మనం ఒకసారి గమనిస్తాం. పార్లమెంట్ జరుగుతున్న తీరు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, బీజేపీ సైడ్ నుంచి నిషికాంత్ దుబేనో, అనురాగ్ ఠాకూరో, వీళ్ళ కొంతమంది ఉన్నారు బ్యాచ్, వాళ్ళు లేచి 1947లో నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి మన్మోహన్ సింగ్ గారి వరకు నోటికొచ్చిన భాష, వాడకూడని భాష అంతా వాళ్ళు ఎట్లా పడితే అట్లా విమర్శిస్తారు. ఆ విమర్శించే దాంట్లో కూడా సత్యమైనవి ఉన్నాయంటే అర్ధసత్యాలు, అసత్యాలు ఉంటాయి, ఏదో కోట్ చేస్తారు. సో అదంతా వాళ్ళని పర్మిట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ప్రతిపక్షం ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడి ఏదైనా చెప్పబోతా ఉంటే వెంటనే రూల్ బుక్ గుర్తొస్తుంది, ప్రతిదానికి రూల్ బుక్ మాట్లాడనీయకుండా అపోజిషన్ పార్టీని ఆపేయటం. ఏది ఓం బిర్లా గారు స్పీకర్ అయిన దగ్గర నుంచి మనం గమనిస్తూ ఉన్న విషయం.
మరీ ముఖ్యంగా మొన్న తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడానికి లేచినప్పుడు, సరే ఫస్ట్ డే అది పబ్లిష్ కాలేదు, పబ్లిష్ కాని దాంట్లోంచి మీరు ఎలా మాట్లాడతారు, నరవణే బుక్ మీరు అథెంటికేట్ చేసి ఇవ్వండి, మాట్లాడినిస్తామని చెప్పారు. సో రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ డే క్యారవాన్ అనే మ్యాగజైన్లో ఇగో నరవణే పుస్తకంలో కొన్ని లైన్స్ కోట్ అయినాయి, క్యారవాన్ అనే మ్యాగజైన్లో నరవణే గారి ఇది ప్రింట్ అయింది, సో నేను వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని అతను అథెంటికేట్ చేసి లెటర్ ఇచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోవడం ఏంటి? అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ని మాట్లాడనివ్వకుండా మైక్ ఆపేయడం ఏంటి? అంటే ఇది అపోజిషన్ గొంతు నొక్కే ప్రయత్నమా? ఖచ్చితంగా అపోజిషన్ గొంతు నొక్కే ప్రయత్నమే కదా. నరవాణి ఏది బుక్లో ఉన్న విషయాలు కనుక చెప్తే, ఇప్పటి వరకు దేశభక్తుడికి తానే ప్రతీక అని, 2014 తర్వాతే భారతదేశం ఏర్పడిందని, ఆ 2014 తర్వాతే భారతీయ మిలిటరీ ఏర్పడిందని, అప్పటి నుంచే భారత సరిహద్దులు కాపాడబడుతున్నాయని, అప్పటి వరకు మనం ఇక్కడ ఇంటీరియర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మనం విజయవాడలోనో గుంటూరులో ఉంటున్న మనల్ని కూడా ఏ చైనా వాడో అమెరికా వాడో వచ్చే అప్పుడు దాకా కాపాడలేకపోయిన ప్రభుత్వాలని, నరేంద్ర మోడీ వస్తేనే కాపాడుతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చుకున్నాడు కదా. ఆ ఇంప్రెషన్ అంతా ఆ గాలి బెలూన్, ఆ బుడగ ఏదైతే ఉందో, నరవాణి రాసిన ఒక్క ముక్క ఏమని, నేను అంత క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఏం చేయాలి అని అడిగినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, రాజ్నాథ్ సింగ్ గారు, అజిత్ డోవల్ గారు, వీళ్ళందరూ కూడా మేము ప్రైమ్ మినిస్టర్ని అప్రోచ్ అయ్యి చెప్తామని చెప్పారు. 8:15 ఈవినింగ్ ఆయన ఫోన్ చేస్తే 10:30కి ప్రైమ్ మినిస్టర్ దగ్గర సమాధానం వచ్చింది. ఒక పక్క నుంచి చైనా ట్యాంక్స్ మన పైకి దూసుకొస్తున్నాయి, 2 గంటల సమయం పట్టింది మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి సమాధానం రావడానికి. ప్రైమ్ మినిస్టర్ సమాధానం ఏం చెప్తారు, మీకు ఏది తోస్తే ఏది సముచితం అనిపిస్తే అది చేసేయండి అని చెప్తారు. అంటే ఇట్ షుడ్ నాట్ బి అన్ ఇండివిజువల్ డెసిషన్. దేశ భద్రతకు సంబంధించిన విషయం ఒక వ్యక్తి ఆధారితంగా ఏ రకంగా జరుగుతుందండి? మోరోవర్ అతను ఆ టైంలో ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, నేను ఒంటరినయ్యాను నిర్ణయం తీసుకునే విషయంలో అన్నాడు అతను. వీళ్ళేదో చెప్తున్నారు మేము స్వేచ్ఛని ఇచ్చేసాం, వాళ్ళకి ఏది తోస్తే అది చేసేయమన్నాం అని, కానీ నేను ఒంటరిని అయ్యాను ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అన్నప్పుడు అతను ఎంత ప్రెషర్కి లోనై ఉంటాడు అనేది ఆలోచించుకోవాలి. మోరోవర్ దేశం టు దేశం డీల్ చేసేటప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ డీల్ చేయాలి. ఏం చేస్తే ఈ దేశానికి మేలు అనేది వాళ్ళు చెప్పాలి, తదనుగుణంగా మిలిటరీ నడుచుకోవాలి. మిలిటరీకి ఏది తోస్తే అది చేయడానికి భారత రాజ్యాంగంలోనే మిలిటరీకి ఆ పవర్స్ లేవు. పాకిస్తాన్ మిలిటరీ కాదు కదా. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ మిలిటరీ ప్రవర్తిస్తుంది. నువ్వు ఆ గైడెన్సే ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే, అది రాహుల్ గాంధీ గారు బయట పెట్టదలిచినప్పుడు, ఇది నరేంద్ర మోడీ యొక్క దేశభక్తి, అతను నిర్ణయం తీసుకునే దాంట్లో పిరికితనం వ్యవహరించాడు అని మాట్లాడినప్పుడు, ఇది బయటకి వెళ్తే పూర్తిగా నరేంద్ర మోడీకి బిల్డ్ చేసుకున్న ఇమేజ్ బబుల్ ఏదైతే ఉందో అది పేలిపోద్ది అనే ఆలోచనలో స్పీకరు అది రికార్డ్స్ ఈవెన్ అతను మాట్లాడనివ్వకుండా చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి నెక్స్ట్ డే ఈ అథెంటికేట్ చేశాడు, అయిపోయింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలి. ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలన్నప్పుడు ఇక్కడ నరవ అనేది ఇది కనపడతా ఉంది స్పష్టంగా. ఏం సమాధానం చెప్పాలో వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఒక 4 మహిళా ఎంపీలు బ్యానర్ పట్టుకుని నిలబడ్డారు పోడియం దగ్గర, ప్రైమ్ మినిస్టర్ పోడియం దగ్గర 4 మహిళా ఎంపీలు బ్యానర్ పట్టుకొని నిలబడితే అది అవకాశంగా మలుచుకొని వాళ్ళు ప్రధానిపై దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు మీరు రావద్దు అని నేనే సూచించాను అని ప్రధాని యొక్క ఇమేజ్ని కాపాడే విషయంలో తను అసమర్థుడిని అని అనుకున్నా పర్వాలేదు, మనం ముందు నరేంద్ర మోడీ ఇమేజ్ కాపాడుకుంటే కదా మనం అందరం పదవుల్లో ఉంటాం అనే దాంతో స్పీకర్ దాన్ని తన మీద వేసుకొని, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ పార్లమెంట్, లోపల ఏ ఎంపీనైనా 5 నిమిషాల్లో తీసి బయటేసే అధికారం అతనికి ఉంది. అతనికి దాడి జరుగుతుంది అనే అనుమానం ఉండుంటే ఎవరు చేస్తారు అనే ఆలోచనతో వాళ్ళు మార్షల్స్ని పిలిపించి వెంటనే బయటేయచ్చు. అది కానప్పుడు లోక్సభను వాయిదా వేసుకొని 10 నిమిషాలు ఆ ప్రతిపక్షాలను పిలిపించుకొని, మీది ఇది పద్ధతి కాదు, ప్రధాని వస్తున్నాడు, మీకేం కావాలో అతను వచ్చినప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు మీకు మైక్ ఇస్తాను, మీరు అడగండి, ప్రధాని సమాధానం చెప్తారు అని చెప్పొచ్చు. ఈ డైలాగ్ ఏది నడవకుండా అసలు సమాధానమే లేదు కాబట్టి అతన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా స్పీకర్ తన మీద వేసుకొని చేసినప్పుడు
ఈ దేశ ప్రధానిని ఎవరో నలుగురు ఎంపీలు దాడి చేస్తారంటే అది కాపాడలేని పరిస్థితుల్లో వ్యవహరించిన స్పీకర్ ఇక ఆ స్థానంలో ఉండటానికి అర్హుడా అనే క్వశ్చన్ మార్క్ అరైజ్ అయినప్పుడు అందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అంశమే కాకుండా రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చేశారు. అసలు దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, మన చుట్టూ ఏమున్నాయో కూడా తెలియకుండా మొత్తం కూడా ఇండియన్స్కి ఒక ఇమేజ్ ఇస్తూ ఉంది బీజేపీ. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన గత 5-6 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ అంటే గారు నిజంగానే వాస్తవ పరిస్థితులు ఏవి మనకి తెలియట్లేదా? మన చుట్టూ జరుగుతున్నవి అలా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందా? రాహుల్ గాంధీ గారు గత 5-6 సంవత్సరాలుగా మీరు అంటే కరోనా దగ్గర నుంచి తీసుకోండి, ఈవెన్ కరోనాకు ముందు కూడా ఆయన మాట్లాడారు. బట్ కరోనా దగ్గర నుంచి తీసుకుందాం, కరోనా వార్న్ చేయడం విషయంలో కానీ, ఈవెన్ ఇంకా ముందుకెళ్తే జిఎస్టీ డిమానిటైజేషన్ అప్పుడు అతను చెప్పినవి కానీ, తర్వాత ఇండియన్ ఎకానమీ గురించి కానీ, మనకి ఆపరేషన్ సింధూర్కి ముందు 4 నెలల ముందో ఎప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చైనా అండ్ పాకిస్తాన్ రెండు కలిసి ఆపరేట్ చేస్తూ ఉన్నాయి, ఇది మనం చైనాని పాకిస్తాన్ని ఏనాడు కలవనివ్వలేదు, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొచ్చాము, ఇవాళ చైనా పాకిస్తాన్తో కలిసి పనిచేస్తూ ఉంది, మనకి పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడం కానీ. సో అనేక విషయాల్లో రాహుల్ గాంధీ గారు వాళ్ళ గవర్నమెంట్ని వార్న్ చేసినప్పుడు ఇవన్నీ ఎంతవరకు ప్రజల దాకా చేరనిచ్చారు? ఎంతసేపటికి అతను రాంగ్గా పోర్ట్రే చేసి అతనికి తెలివి తక్కువ అది ఇదని మాట్లాడి నెగిటివ్ ఇంప్రెషన్తో అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇది చేయటమే తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న లొసుకులు కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, మీరు అడిగింది అదే, మన దాకా తెలియనిట్లేదా అని అడిగారు. రాఫెల్ డీల్ విషయం రాహుల్ గాంధీ గారు ఎత్తారు. అసలు అవినీతే జరగలేదు, దాని గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, మోడీనా అవినీతి చేసేది, దేశాన్ని రక్షించడానికి మనం ఈ కొంటుంటే కాంగ్రెస్కి దేశాన్ని రక్షించడం ఇష్టం లేదు, ఇదే కదా వాళ్ళ నిర్వచనం. అయిపోయిన తర్వాత ఆ డీల్ మొత్తానికి ఎవరికి ఇవ్వదలిచారు? అనిల్ అంబానీకి ఇవ్వదలిచారు. అనిల్ అంబానీకి ఆ డీల్ అప్పచెప్పడం కోసం 2 నెలల క్రితం 15 రోజుల ముందు అనిల్ అంబానీతో ఒక డిఫెన్స్ ఇది కంపెనీ ఫ్లోట్ చేయించి అది అనిల్ అంబానీకి అప్పచెప్పాలని చూశారు. ఇవాళ అనిల్ అంబానీ ఎక్కడ తేలాడు? 40,000 కోట్ల అప్పుల్లో తేలాడు, ఫ్రాడ్స్టర్గా తేలాడు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. సో అటువంటి అనిల్ అంబానీకి దేశ భద్రతకు సంబంధించిన రాఫెల్ డీల్ని నరేంద్ర మోడీ అప్పచెప్పాలి అనుకున్నప్పుడు ఇక దాంట్లో మంచి ఉందా చెడ్డుందా, అది మన ప్రజల దాకా కింద దాకా వెళ్ళనిచ్చారా, ఏ సంస్థలను అడ్డం పెట్టుకొని ఆ ఇన్వెస్టిగేషన్లు అన్నీ ఆపేశారు అనేది చూసుకున్నప్పుడు 4 పిల్లర్స్ ఆఫ్ ఇది డెమోక్రసీ అంటాం మనం. సో ఆ 4 పిల్లర్స్లో 4 పిల్లర్స్ని వాడుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీలో ఈ దేశాన్ని నడుపుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ అదానీ విషయంలో బీజేపీ మొత్తం కూడా అదానికే ప్రాజెక్ట్స్ ఇస్తుంది, ఆ మొత్తం డబ్బు మొత్తం కూడా అదాని దగ్గరే దోచి ఆయన దగ్గర దాచిపెడుతుంది అని అంటున్నారు. అంటే అదానీని బీజేపీ తయారు చేసుకున్నట్టు ఒక అస్త్రమా? అదాని గురించి మాట్లాడంటే ఇప్పుడు మళ్ళీ మీకు ట్రేడ్ డీల్ టచ్ చేయాల్సి వస్తుంది. నేను లేటెస్ట్గా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ గురించి నేను కూడా దాని గురించి మాట్లాడాలనుకున్నాను. ఫైన్, కంటిన్యూ. అదానిని ఎంతగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళు, ఆస్ట్రేలియా ప్రధానమంత్రిలో వస్తాడు, కోల్ డీల్ ఆస్ట్రేలియాతో చేసుకుంటాడు, ఎస్బీఐ ద్వారా లోన్లు అదానికి ఇప్పిస్తారు. ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరంటే భారత ప్రజలే. ఇబ్బందుల్లో ఉండే అదాని ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఎల్ఐసి డబ్బు మొత్తం అదాని సంస్థలు ఇన్వెస్ట్ చేయిస్తారు. ఎల్ఐసి డబ్బులు ఎవరంటే భారత ప్రజలే. సో ఎప్పుడెప్పుడైతే అదానికి ఇబ్బంది జరుగుతూ ఉంటుందో ప్రభుత్వం యొక్క సొమ్ము అంటే ప్రజల యొక్క సొమ్ముని అదాని యొక్క దీంట్లో ఇన్వెస్ట్ చేయిస్తూ ఉంటారు. ప్రతి దేశానికి నరేంద్ర మోడీ వెళ్ళొచ్చిన వారం 10 రోజులకి అదాని గారు వెళ్తారు, వ్యాపార డీల్స్ కుదుర్చుకొని వస్తారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అమెరికాలో అతని పైన కోర్టులో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది, ఫ్రాడ్ జరిగింది అని చెప్పి. అమెరికన్ కోర్టు నోటీస్ సర్వ్ చేయమని చెప్పింది అదానికి. ఇండియన్ గవర్నమెంట్కి అది పంపించారు. ఇప్పటికి దాదాపు 8 నెలలు 9 నెలలు అయింది. ఇంత మటుకు అదానికి నోటీస్ సర్వ్ చేయలేదు. మొన్న అమెరికన్ కోర్టులో కౌన్సిల్ వాళ్ళు నోటీస్ సర్వ్ చేసేటట్లేరు అదానికి, మనమే ప్రత్యక్షంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అనేది వాళ్ళ కౌన్సిల్ కోర్టుకు తెలియజేసిన విషయం. సో ఇంతగా అదానిని ప్రధానమంత్రి ఎందుకు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు? ఇదే విషయం చిన్న స్కామ్ జరిగిందో జరగలేదో తెలియదు, ఎక్కడో స్విజ్ మీడియానో ఏదో
అనౌన్స్ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పొలోమని పడిపోయి ఇన్వెస్టిగేషన్ వేసేదాకా చేసి గందరగోళం సృష్టించిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రత్యక్షంగా అక్కడ కోర్టులో కేసులు ఫైల్ అయ్యి నోటీస్ సర్వ్ చేయమని చెప్పినా కూడా నోటీస్ సర్వ్ చేయకుండా ఈ రకంగా అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు అది ఎవరికి మేలు జరుగుతూ ఉంది, ఎవరికి మేలు జరుగుతుంటే ఎవరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. ఎండ్ ఆఫ్ ద డే రాహుల్ గాంధీ గారు వాడుతున్న మాట ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ బీజేపీ ఏంటి అంటే అదానీ. సో అదానీకి ఏమన్నా నష్టం జరిగితే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ బీజేపీ కుప్పకూలిపోద్ది కాబట్టి అదానీని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పింది. అంటే సెంట్రల్లో ప్రతిపక్షం లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నమే ఇప్పుడు కొనసాగుతూ ఉందా? ఎందుకంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా కానీ అతను మాట్లాడనివ్వకపోవటం, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా ఇవాళ మాట్లాడబోయారు. దాంట్లో అనిల్ అంబానీ కానీ మోదీ పేరు కానీ ఇవన్నీ ప్రస్తావించబోయారు. ఆ సమయంలో కూడా దీన్ని కూడా రికార్డ్స్ నుంచి తొలగించారు. సో అదే చెప్తుంది రాహుల్ గాంధీ ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని అనుకునేది వాళ్ళది ఒక భ్రమ, కానీ వాళ్ళ వల్ల ఎక్కడవుతుంది. కానీ 54 సీట్లు ఉన్న రోజు అది మాట్లాడితే వాళ్ళ 100 సీట్లలోకి వచ్చాము. మోరోవర్ మళ్ళీ అది ఇంకో కొత్త సబ్జెక్ట్, ఏది ఈవీఎంలు, ట్యాంపరింగ్, ఫ్రాడ్ ఇదంతా లేకపోతే డెఫినెట్గా ఆ రోజే మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం. ఎప్స్టీన్ ఫైల్స్ తీసుకోండి, లేకపోతే అదానీ మీద కేసులు తీసుకోండి. ఇది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎత్తినప్పుడు దేశానికి సంబంధించి తప్పు జరిగింది, దేశానికి సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అది ఇండియన్ బిజినెస్ మ్యానా లేకపోతే మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అక్కడ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మాట మీరు ప్రస్తావించడానికి లేదు, దాని గురించి ఎత్తొద్దు అన్నప్పుడు ప్రతిపక్షాలు జరిగిన తప్పుని ఎత్తి చూపడానికే కదా ఉన్నాయి. సో దాన్ని అన్నింటినీ స్పీకర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు గవర్నమెంట్ని చాలా జాగ్రత్తగా షీల్డ్ చేస్తూ ఉన్నారు, బయటికి రానియకుండా ఉన్నారు. ఇవాళ ట్రేడ్ డీల్ అనేది అంత ముక్కు పట్టి మనం లాక్కొచ్చి కూర్చోబెట్టి ట్రంప్ చేసుకోవడానికి గల కారణాల్లో ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అక్కడ అదానీ చిక్కోవడం, అదానీకి ఏమన్నా జరిగితే భారతీయ జనతా పార్టీకి డ్యామేజు, అదేవిధంగా ఎప్స్టీన్ ఫైల్స్లో అనిల్ అంబానీ పేరు రావటం, మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పేరు రావటం. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్రంప్ ఏది చెప్తే దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తలొగ్గింది. అదేవిధంగా మీరు చూడండి ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ దానికి ఇప్పుడు అదొక ఆట వస్తువులాగా అమెరికా చేతిలో మారిపోయింది. మీరు ఈ గత 2 రోజుల నుంచి కనుక గమనిస్తే ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏదైతే ఉన్నాయో 1 by 1 ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత ఆ పేజెస్ స్లోగా డిలీట్ అవుతా ఉన్నాయి. ఇవాళకి 80 పేజీలు 90 పేజీలు దాంట్లో డిలీట్ అయిపోయినాయి. ఆ పేర్లన్నీ కూడా ఇవాళ కనపడకుండా పోయే ప్రమాదం ఉంది. సో దాన్ని అడ్డం పెట్టుకొని అతను ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో కూడా మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్ అప్పటి నుంచి కూడా ట్రంప్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను వాళ్ళిద్దరిని మీరు ఆపేసేయండి, మంచిగా వ్యాపారం చేసుకుందామని చెప్పాను. ఆ రోజే ట్రేడ్ అనే మాటని ఆ రోజే ప్రస్తావించాడు ట్రంప్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారత మార్కెట్లో అమెరికన్ వస్తువుల్ని ఎలా వ్యాపారం చేయాలి, అమెరికన్ రైతులకి, అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్కి ఏ రకంగా లబ్ధి చేకూర్చాలి అనే ఆలోచనతో ట్రంప్ క్లియర్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు జరిగినటువంటి డీలు ఇండియాకు బెనిఫిట్ కాదు, అమెరికాకే బెనిఫిట్ అని రాహుల్ గాంధీ అనే మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారు. రాహుల్ గాంధీ గారి మాట కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఎకనమిస్టుల మాట కావచ్చు, ఎవరు చెప్పినా అదే చెప్తా ఉన్నారు. బికాస్ మన వస్తువులపైన 18% టారిఫ్, వాళ్ళ వస్తువులు 0% టారిఫ్. గతంలో మన వస్తువులపైన ఆన్ అన్ యావరేజ్ 3% టారిఫ్ ఉండేది, వాళ్ళ వస్తువులపైన ఆన్ అన్ యావరేజ్ 13% టారిఫ్ ఉండేది. ఇవాళ ఆన్ అన్ యావరేజ్ 13% ఉండే టారిఫ్ 0 అయింది, ఆన్ అన్ యావరేజ్ 0 ఉండే టారిఫ్ 18% అయింది. సో అది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా దెబ్బే కదా. 1, 2 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మనం ఏ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయలేదు ఇండియాకి, అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని. ఇవాళ వీళ్ళ దాంట్లో సోయాబీన్ ఉంది, మెయిజ్ ఉంది, 4-5 వెరైటీస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసెస్ ఉన్నాయి. అవన్నీ భారతదేశానికి వచ్చినప్పుడు మళ్ళీ డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇవి మేము లేవు అని మాట్లాడుతున్నారు కానీ, బట్ మీకు అమెరికన్ ఏది అగ్రికల్చర్ సెక్రటరీ తీసుకుంటారా, ట్రంప్ ఇచ్చిన ట్వీట్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రియల్ వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు ఎవరు తీసుకున్నా సరే ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారు, ట్రేడ్లో ఇవన్నీ ఉన్నాయని మాట్లాడుతున్నారు. అయితే పీయూష్ గోయల్ చెప్పకనే ఒక మాట ఏం చెప్పాడు అంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఫార్మర్స్ ఈ డీల్ చేసుకున్నామని అతను ఒక ట్వీట్ చేశాడు.
ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఫార్మర్స్ అని మాట్లాడినప్పుడు వ్యవసాయం అక్కడ చర్చలో ఉంది కదా. అవును. సో చర్చలో ఉంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నెరవేర్చుకున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో కానీ ఆదాని విషయంలో కానీ మనం అక్కడ చిక్కుకొని ఉండటం వల్ల ఇవాళ ఆ దేశం అధ్యక్షుడు ఎవరండి? నేను ఏ దేశంలో ఆయిల్ కొనాలో చెప్పేదానికి. రష్యాలో మీరు ఆయిల్ కొనొద్దు, రష్యాతో మీకు ఆయిల్ కొంటే మీ పైన సుంకాలు విధిస్తాం. అదేవిధంగా రష్యాలో మీరు ఆయిల్ కొంటారో కొనరో ఆపేశారు. ఇప్పటికి నేను వద్దన్నాను కాబట్టి మీరు ఆపేశారు. మీరు భవిష్యత్తులో కొంటున్నారో కొనట్లేదో తెలుసుకోవడానికి మీ పైన ఒక మానిటరింగ్ కమిటీ పెడుతున్నా అని చెప్పాడు ట్రంప్. భారతదేశం పైన అమెరికా ఒక మానిటరింగ్ కమిటీ పెడితే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటామని చెప్తే వీళ్ళు జీ హుజూర్ అని చెప్పి ఆ ట్రేడ్ డీల్కి సంతకం పెట్టి వస్తే ఈ దేశాన్ని వాళ్ళకి అప్పచెప్పినట్ట, అమ్మినట్ట, అమ్మనట్ట? ఇంత బానిసత్వంతో బతకాల్సిన అవసరం ఉందా? 56 అంగుళాల ఛాతీ, ధీరుడు, ధైర్యవంతుడు. ఈ ట్రేడ్ డీల్ గురించి చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తులు మన దగ్గరే ఉంటాయి. పాల ఉత్పత్తులు ఇక్కడ ఇండియన్స్ అయితే నాన్ వెజ్ పాలు అస్సలు వాడరు. అక్కడ వచ్చేవి నాన్ వెజ్ పాలు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి బియ్యం కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. వీటిని మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. ఒకవైపు ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి అన్నిటి పరిస్థితుల్లో కూడా మనం వేరే దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవటం ఏంటి అన్నది బాధను కలిగిస్తుంది. ఇంకొక విషయం అండి, ఒక పక్క నుంచి అతను బంగ్లాదేశ్తో మనతో కుదుర్చుకున్న తర్వాత డీల్ కుదుర్చుకున్నాడు. బంగ్లాదేశ్ కాటన్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ 0% టారిఫ్, మనదేమో 18% టారిఫ్. ఇండియన్ హ్యాండ్లూమ్ కానీ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తట్టుకోగలుగుతుందా? మన మేజర్ కాటన్ ఎక్స్పోర్ట్ బంగ్లాదేశ్కి. వాడేమో 0% టారిఫ్తో అమెరికా వాడు కాటన్ బంగ్లాదేశ్కి ఇస్తానన్నప్పుడు ఇక బంగ్లాదేశ్ మన దగ్గర కాటన్ కొంటుందా? ఏమవ్వాలి పత్తి రైతులు? పైగా మీకు అమెరికన్ సైన్యాధ్యక్షుని కూర్చోబెట్టి ట్రంప్ అతనితో బ్రేక్ఫాస్ట్ చేసి చాలా అద్భుతమైనోడు, మంచోడు అని అతనితో మాట్లాడి పాకిస్తాన్ని, ఇండియాని ఈక్వేట్ చేసి ఆ రెండు దేశాలను ఒకటిగా మాట్లాడుతున్న ట్రంప్ దగ్గర అసలు చర్చలకి వెళ్ళాల్సిన పరిస్థితికి లాక్కెళ్ళాడు అతను వీళ్ళని. అతను ఏ కండిషన్స్ అండ్ టర్మ్స్ డిక్టేట్ చేస్తే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వీళ్ళు తల ఉంచారు అంటే ఇక వీళ్ళకి దేశభక్తి గురించి దీని గురించి మాట్లాడడానికి ఈ సమయంతో అర్హులా? స్వయంగా కూడా అమెరికా అధికారే దాని గురించి ఒక ట్వీట్ చేశారు. అంటే భారత్కి ఇండియాకి మధ్య డీల్ కుదిరింది, దాంట్లో ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటో మాకే తెలుసు అని చెప్పి మెన్షన్ చేశారు. సో అన్ని కూడా బయటికి తెలియట్లేదని అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు చూడండి, కామర్స్ మినిస్టర్ని ఏంటి సార్ పరిస్థితి, రష్యా నుంచి మనం కొంటున్నామా లేదా క్రూడ్ ఆయిల్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఆపేస్తున్నామా కొంటున్నామా అని అడిగితే కామర్స్ మినిస్టర్ ఏం చెప్తాడంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్, మీరు వెళ్ళి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని మాట్లాడండి అంటాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది సార్ ట్రేడ్ డీల్లో, మనకి వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ ఉన్నాయంటున్నారు, డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయంటున్నారు, ఏంటి పరిస్థితి అంటే నాకేమీ సమాచారం లేదు, మీరు వెళ్ళి కామర్స్ మినిస్టర్తో మాట్లాడండి అంటాడు. డిఫెన్స్ వస్తువులు ఖచ్చితంగా కొనాలి అంటుంది అమెరికా, కండిషన్ పెట్టింది, షరతు పెట్టింది. డిఫెన్స్ వస్తువులు మనం అమెరికా దగ్గర నుంచి కొంటున్నామా లేదా అని కామర్స్ మినిస్టర్ని అడిగితే ఇట్స్ ఎ డిఫెన్స్ డీల్, దాని గురించి నాతో మాట్లాడొద్దు, మీరు వెళ్ళి డిఫెన్స్ మినిస్టర్ని అడగండి అంటాడు. డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అంటే అసలు డీల్ అంతా కుదుర్చుకుంది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కామర్స్ మినిస్టర్లు, వాళ్ళు ఏమేమి మాట్లాడారో వాళ్ళని మాట్లాడండి అంటాడు డిఫెన్స్ మినిస్టర్. సో ఏ ఒక్క మంత్రి కూడా సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితిని నరేంద్ర మోడీ వాళ్ళకి క్రియేట్ చేసిన తర్వాత అది మనకి లాభం కలిగేదైతే భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి ఈ రకంగా ఉంటుందా? దేశం అంతా వాళ్ళ గందరగోళం చేసేసి ఉండేవాళ్ళు వాళ్ళ అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ప్రకారం అయితే రూపాయి ఇంకా పతనం అవటం ఖాయం, డాలర్ ఇంకా బలపడటం ఖాయం. ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడారు. వాళ్ళ డాలర్ని వాళ్ళు స్థిరపరచుకోవడం కోసం, పడిపోతున్న డాలర్ వాల్యూని కాపాడుకోవడం కోసం ఆ దేశం మనల్ని వాడుకుంది. సో వాడి బలహీనత వాడుకుంది, ఏది వాడి డాలర్ని వాడు నిలబెట్టుకోవాలనే బలహీనత వాడికి ఉన్నప్పుడు మనం వాడిని తీసుకొచ్చి ఈక్వల్ లెవెల్లో లెవెల్ ప్లే చేసి మనం చర్చలు జరిపి ట్రేడ్ డీల్ తీసుకొని ఉండాల్సింది కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూటమి ప్రభుత్వం అయ్యుండుంటే పొరపాటును కూడా ఈ చెత్త డీల్ మేము కుదుర్చుకొని ఉండేవాళ్ళం కాదు అని చెప్పాడు ఆయన.
అంటే రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారు. ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో వాళ్ళు, నేను గతంలోనే చెప్పాను, ఎప్పుడు 2005 టైంలో ఈయన అమెరికా వెళ్ళాలనుకున్నారు. ఆ టైంలో ఈయనకి వీసా నిరాకరించారు. నిరాకరించిన సమయంలో ఫ్యూచర్లో భారత్ రావటానికి వీసాల కోసం క్యూ లైన్లో నుంచుంటారు అందరూ అని చెప్పి నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. భారతీయులు ఎవరైతే రాకుండా అక్కడే ఉండిపోయారో వాళ్ళందరూ కూడా రిగ్రెట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పారు ఆయన. నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఆయన ట్వీట్ కరెక్టేనా? నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు సంవత్సరానికి యావరేజ్గా ఒక్కొక్క సంవత్సరానికి 3 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో సెటిల్ అవుతూ ఉన్నారు. 3 లక్షల మంది అంటే దాదాపుగా 10 సంవత్సరాలంటే 30 లక్షల మంది వాళ్ళ పౌరసత్వాన్ని వదిలేసుకొని ఈయన వచ్చిన తర్వాత విదేశాల్లో సెటిల్ అయ్యారు. అది కూడా ఎవరు? అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. అది ఆయన మాట్లాడిన మాటకి ఇవాళ జరుగుతున్న దానికి అర్థం. సో ఇవాళ వాళ్ళు వ్యాపార నిమిత్తంగా వాళ్ళ వస్తువుల్ని ఇక్కడ పంపిస్తారే తప్ప ఇక్కడికి మనం రావాల్సిన మన దగ్గరికి వాడు బలపడతా ఉన్నప్పుడు, ఎకానమీ బాగున్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకునేవాడే ఉంటాడు తప్ప ఇక్కడికి ఎందుకు వస్తారు? అది మీరు అండ్ ఇప్పుడు మన సెంట్రల్లో చూస్తే కాంగ్రెస్ బలపడింది, 50 నుంచి కూడా 100 సీట్ల వరకు వెళ్ళిందని మీరు చెప్పారు. ఓట్ చోరీ అంశం ఎందుకు నిర్వీర్యం అయిపోయింది? రాహుల్ గాంధీ అంతగా కూడా దేశమంతా తిరిగి నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని జనాలు నమ్మారు. ఆ తర్వాత అసలు ఓట్ చోరీ అంశం రాష్ట్ర ఎన్నికల్లో చూస్తే అసలు ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఒకటి అంటే ఆ తర్వాత జరిగింది బీహార్ ఎలక్షన్. ఒకటి, రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ కట్గా వేగ్ ఎలిగేషన్ కాదు, ఆయన ఏది మాట్లాడినా సరే విత్ డేటా విత్ ప్రూఫ్ క్లియర్ కట్ దీంతో ఆయన మాట్లాడతాడు. ఈవెన్ ఓట్ చోరీ విషయంలో కూడా ఎక్కడెక్కడ ఎలా జరిగింది అని అతను మాట్లాడిన ప్రతి అంశం విత్ ఎగ్జాంపుల్స్ విత్ ప్రూఫ్స్ మాట్లాడాడు ఆయన. సో దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళెవరు? మళ్ళీ ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న మనుషులే. అది ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కానీ సెంట్రల్ ఎవరుంటే వాళ్ళు 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ని అమెండ్ చేసింది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమి తప్పు కనిపెట్టినా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వాళ్ళపైన మనం ఏ కేసు వేయటానికి లేకుండా వాళ్ళని షీల్డ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. అంటే ఏంటి? వీళ్ళతో ఎన్ని తప్పులు చేయించాలో అన్ని తప్పులు చేయించవచ్చు. వాళ్ళు తప్పు చేసినా మనం వాళ్ళని ఏమి క్వశ్చన్ చేయలేం. సో ఆ రకమైన ప్రొటెక్షన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బై హూక్ ఆర్ క్రూక్ ఏదైనా జరగనివ్వండి, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఉంచడమే వాళ్ళ బాధ్యత. ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఇక ఎవరికి వెళ్ళి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? ఈవెన్ కోర్టుల్లో కూడా ఇటువంటి విషయాలు చాలా త్వరితగతిన ఆలోచించి చర్చించి దాని గురించి డెసిషన్స్ రావాలి. ఇవాళ అది పెండింగ్లో ఉంది అక్కడ. సో ఇందాక నేను మాట్లాడేటప్పుడు 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ 4 కొలాప్స్ అయి ఉన్నాయి, 4 వాళ్ళకే పనిచేస్తున్నాయని చెప్పింది అందుకు. రైట్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడులో చూసుకున్న కేరళ, పాండిచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎటువంటి ప్రభావాన్ని కాంగ్రెస్ చూపించబోతుంది? ఇప్పుడు మనం తమిళనాడులో చూసుకుంటే కనుక అసలు కాంగ్రెస్ ఎవరితో కలిసి వెళ్ళబోతుంది? ఒకవైపు ఏమో ఇటు విజయ్తో కలిసి డీల్ మాట్లాడుతున్నారని చెప్పి విజయ్ డైరెక్ట్గా కూడా రాహుల్ గాంధీనే రమ్మని మరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరితో కలిసి వెళ్ళబోతుంది సార్ తమిళనాడులో? దానికి రాహుల్ గాంధీ గారు తమిళనాడు లీడర్స్ అందరినీ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మీకు కేసీ వేణుగోపాల్ గారు క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే సోషలిస్టిక్గా డెమోక్రాటిక్గా కాన్స్టిట్యూషనల్ రైట్స్ కాపాడటానికి కట్టుబడి ఉంటారో, ఆ రకంగా చర్చలు జరుపుతారో ఖచ్చితంగా మేము వాళ్ళతోనే ఉంటాం అని స్పష్టం చేయడం జరిగింది. సో ఆ రకంగానే జరుగుతుంది. నాకున్న సమాచారం, నాకున్న దీని ప్రకారం పాండిచ్చేరి కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి ఈ 3 రాష్ట్రాల్లో 100% మేము అధికారంలోకి మళ్ళీ ఏది తమిళనాడులో మళ్ళీ వస్తాం, పాండిచ్చేరి, కేరళ గెలుచుకుంటాం. అస్సాంలో అంటే ఉన్నట్టు మాట్లాడుతున్నాను. అస్సాంలో నౌ ఇట్ ఈస్ ఎ టఫ్ ఫైట్. సే 49-51 అనుకున్నప్పుడు వాళ్ళదే 51 అని చెప్పొచ్చు, మాది 49 అని చెప్పొచ్చు. అంటే రీసెంట్ ఒక స్టడీలో కూడా హిమంత్ విశ్వ శర్మ నెంబర్ 1 సీఎం అని చెప్పి కూడా అదంతా అతను ఇచ్చుకున్న ఇదిలే కానివ్వండి. అతని ఇమేజ్ కాపాడడం కోసం మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ సర్వే సంస్థలన్నీ ప్రైవేట్ వాళ్ళే, ఆ మీడియా ఛానళ్ళన్నీ అదాని అంబానీలువే డెఫినెట్గా అతని ఇమేజ్ కాపాడతాయి. కానీ అంటే చాలా చాలా తక్కువ ఓటు ఉండి చాలా బలహీనంగా ఉన్న స్థితి నుంచి
ఇవాళ టగ్ ఆఫ్ వార్ అనే స్థితికి వచ్చాం. ఈవెన్ అతని స్కామ్స్ మొత్తం హేమంత్ బిశ్వాస్ శర్మ ఇవాళ అతను ఒక 12,000 ఎకరాలు అంత ఇచ్చుకోవడం, ఇటువంటి స్కామ్స్ అన్నీ కూడా తరుణ్ గొగోయ్ గారు చాలా అద్భుతంగా తీసి బయటపెడుతున్నారు. అస్సాం ప్రజలకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్తా ఉన్నారు. సో ఈ రోజుకి అయితే మాత్రం ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. ఒక 1% డెఫినెట్గా వాళ్ళే ఎడ్జ్లో ఉన్నారు. సో దాన్ని రానున్న రోజుల్లో ఆయన ఓవర్కమ్ చేస్తారు, కాంగ్రెస్ని అధికారం తెస్తారు అనే నమ్మకం ఆయన పనితీరుని చూసినప్పుడు కలుగుతూ ఉంది. అండ్ కేరళలో చూస్తే యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ శశి థరూర్ ఇలాంటి కీలకమైన నేతల విషయంలో తీసుకున్నటువంటి వైఖరి వీటి వల్ల కూడా కొంచెం వెనకబడుతుంది అనే వాదన మీద మీరేమంటారు? మిస్అండర్స్టాండింగే తప్ప శశి థరూర్ గారితో మొన్న ఖర్గే గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు కూర్చొని మాట్లాడారు. ఈవెన్ మొన్న ప్రెసిడెన్షియల్ అడ్రస్కి థ్యాంక్స్ చెప్పే దాంట్లో కూడా స్పీకర్ శశి థరూర్ పేరు పిలిచినప్పుడు ముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడాలి, ఆయన నిలబడి ఉన్నారు, మైక్ ఆయనకి ఇవ్వండి, ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పారు. సో ఆల్ ఈజ్ సెట్, హౌస్ ఇన్ ఆర్డర్. సో కాబట్టి కేరళ డెఫినెట్గా గెలుస్తాం, దాని గురించి ఇంకా కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు మీ ఖాతానే అంటారు. డెఫినెట్గా. అస్సాం మాత్రం 50-50 అంటారు. ఎస్, అంటే అస్సాం 50-50 కూడా ఇదే రకంగా ఉంటే దానిపైన కూడా కొంత హోప్ ఉంది. మరి పశ్చిమ బెంగాల్ ఏమంటారు? పశ్చిమ బెంగాల్లో మేము వీఆర్ వెరీ వీక్. మా పరిస్థితి తీసుకున్నప్పుడు వీఆర్ వెరీ వీక్. మోస్ట్ ప్రాబ్లీ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది అనేది అనిపిస్తూ ఉంది. ఓకే, పశ్చిమ బెంగాల్ సేమ్ లైక్ ఏపీ అనాలా? ఏపీలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పరిస్థితిలానే పశ్చిమ బెంగాల్లో ఉందా? మోర్ ఆర్ లెస్. అసలు ఏపీలో కాంగ్రెస్ నెక్స్ట్ పూర్వ వైభవం వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే కనుక కొంతమంది ట్రెడిషనల్ ఓటర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ కోసం సిద్ధంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న నేతలు కూడా ఉన్నారు. కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఉన్నారు ఇంకా కొంతమంది. ఏపీలో కాంగ్రెస్కి పూర్వ వైభవం వస్తుందా అంటే అది 29లో సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి ఏదైతే స్టేట్కి ఉన్న ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయితే ఆ రోజు కాంగ్రెస్ వాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం గురించి ఆలోచించుకోవచ్చు. బట్ ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళు ఈ రకంగానే రోడ్ల మీద కొట్టుకుంటా ఉంటే మాత్రం ప్రజలు వెక్స్ అయితే ఇక కాదు మూడవ ప్రత్యామ్నాయం అనే పరిస్థితి కన్నా ప్రజల ఆలోచనకు వస్తే ఆ రకంగా అయినా కూడా కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అయ్యే పరిస్థితి. అంటే నేను అన్నట్లు మీరు నమ్ముతున్నారా ఇంకా కూడా కాంగ్రెస్ ప్రజల్లో బతికే ఉంది ఏపీలో అని? నేను నమ్మకపోతే ఇక్కడ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా ఇంతసేపు కూర్చొని గంట సేపు మాట్లాడను. కాంగ్రెస్ వాడిగా అంటే ఆ ట్రెడిషనల్ ఓటర్స్ అంతే ఉన్నారని నమ్ముతున్నారు. ట్రెడిషనల్ ఓటర్స్ అంటే మీరు ఇంకా లాంగ్ బ్యాక్ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. నా ఏజ్కి మళ్ళీ మీరు 20-30 ఏళ్ళు కలిపి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ దాని ఐడియాలజీ, దాని ఫిలాసఫీయే ఆ రాష్ట్రానికి మంచిది అని నమ్మబట్టే ఆ పార్టీలో ఇంకా ఉన్నాను. ఆ పార్టీ కోసం ఇంతసేపు మీతో మాట్లాడాను. ఫైనల్గా అసలు ప్రస్తుతం ఏపీకి ఏం అవసరం? ఏపీకి ఏమి అవసరం అన్నప్పుడు డెఫినెట్గా ఇది మళ్ళీ ప్రజలు మా పాత పాట అనుకుంటారేమో కానీ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం. ఏపీకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఏదైతే ప్రామిస్ చేశారో వెనకబడిన జిల్లాలకి, ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమకి ఆ ప్యాకేజ్ అవసరం. ఏపీకి సెంట్రల్ గవర్నమెంట్ రాజధాని నిర్మించుకోవడానికి ఫండ్స్ ఇవ్వడం అవసరం. ఏపీకి ఇప్పుడు ఇస్తున్న మోసపూరితమైన రైల్వే జోన్ కాకుండా నిజమైన రైల్వే జోన్ ఇవ్వటం అవసరం. ఏపీ పోర్ట్ కట్టుకోవడానికి కానీ ఎయిర్పోర్ట్స్కి కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం. రోడ్ల మీద పడి చిల్లరగా కొట్టుకుంటుంటే వాళ్ళని ఆపడం అవసరం. సారీ, ఈ ఫేక్ రైల్వే జోన్ అన్నారు మీరు. కిరండల్ కొన్ని తీసేసి ఒక జోన్ ఇచ్చాము అనే ప్రకటన చేసి అది జోన్ కాని జోన్ ఒకదాన్ని అక్కడ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో లాభాలు ఆర్జించే రైల్వే లైన్ మొత్తం తీసుకెళ్ళి ఒరిస్సా డివిజన్లో పెట్టి లాభం లేని దాన్ని ఒక జోన్గా ప్రకటించి అది మనకి ఇవ్వడం వల్ల దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అది కూడా ఇవాళ ఇప్పటికీ వచ్చిందా రాలేదా ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. అంటే కేంద్రం ఇంకా కూడా ఏపీని మోసం చేస్తుందని అంటారు మీరు? 100% నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసినంత మోసం గతంలో ఏ ప్రధాని చేయలేదు. ఆ మోసాన్ని కప్పిపుచ్చుతూ నరేంద్ర మోడీ ఇమేజ్ని కాపాడడానికి ఇరు పార్టీలు, ఇది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, దానికి జతైన టీడీపీకి జతన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, 25 మంది ఎంపీలు కూడా
కాపాడుతా. అక్కడ స్పీకర్ ఓం బిర్లా ఎట్లయితే అతని ఇమేజ్ను పార్లమెంట్లో కాపాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఈ 25 మంది ఎంపీలు గుడ్డిగా నరేంద్ర మోడీని కాపాడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ప్రస్తుత పరిస్థితుల మీద అంటే చాలా క్లియర్ కట్గా కూడా మీరు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.